వెల్కమ్ టు ది వరంగల్ టైమ్స్. ఫ్రెండ్స్, ఇవాళ మనం ఫోరం ఫర్ బెటర్ వరంగల్ వ్యవస్థాపక అధ్యక్షులు పట్టణాభివృద్ధి నిపుణులు పుల్లూరి సుధాకర్ గారితో మనం ఉన్నాం. పుల్లూరి సుధాకర్ గారు నిరంతరం వరంగల్ సమస్యలపైన పనిచేస్తూ వరంగల్ అభివృద్ధికి పాటుపడుతూ పరితపిస్తున్నటువంటి సుధాకర్ గారితో మనం ఇవాళ వరంగల్ పట్టణాభివృద్ధికి సంబంధించినటువంటి పలు విషయాలపైన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధిలో హైదరాబాద్ తర్వాత వరంగలే అని అంటున్నారు ప్రభుత్వం కానీ ఇతర వాళ్ళు. అది ఎలా, నిజమేనా? వాస్తవానికి మనం ఓరుగల్లు చరిత్ర కనుక చూసినట్టయితే దాదాపు ఒకప్పుడు దక్షిణ భారతదేశాన్ని అంతటినీ ఓరుగల్లు రాజధానిగా కాకతీయులు పరిపాలించిన ఓరుగల్లు రాజధాని నగరం ఇది. హైదరాబాద్ కంటే ముందే 1000 ఏళ్ల క్రితం ఏర్పడ్డ నగరం. ఇటు సముద్రాంతర వాణిజ్యం ద్వారా, వ్యవసాయ అభివృద్ధి కార్యకలాపాల ద్వారా దేశం మొత్తంలో ఒక ఆర్థిక కేంద్రంగా పేరుపడ్డ వరంగల్ నగరం. ఇప్పటి పరిస్థితి చూస్తే మాత్రం వరంగల్ అభివృద్ధిలో చాలా వెనుకబడి ఉంది, చాలా దీనావస్థలో ఉంది. మనందరం సామాన్యంగా మనం ఏమనుకుంటున్నామంటే హైదరాబాద్ తర్వాత వరంగల్ పెద్ద నగరం, తెలంగాణలో హైదరాబాద్ తర్వాత ఇక వరంగల్ అంతా మించిన నగరం కూడా లేదని మనం అనుకుంటాం. కానీ వాస్తవంగా ప్రభుత్వ గణాంకాలనే కనుక మనం పరిశీలించి చూస్తే వేరే ఇతర వ్యాఖ్యానాలు అవసరం లేకుండా ప్రభుత్వ గణాంకాలు స్పష్టంగా చెప్తున్నాయి వరంగల్ నగరం ఎంత వెనుకబడి ఉందనేది. సార్, రాష్ట్రంలో వాస్తవంగా దీని స్థానం ఎంత? మనం జనరల్గా అభివృద్ధిని రెండు ఇండికేటర్స్తో కొలుస్తాం. ఒకటి జీడిపి, 2 పర్ క్యాపిటల్ ఇన్కమ్. జీడిపి అనేది అసలు టోటల్గా నగర ఆర్థిక వ్యవస్థను, దేశానికి అది ఏ విధంగా ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తుందో అన్న విషయాన్ని జీడిపి ఇండికేట్ చేస్తుంది. జీడిపి అంటే మనకు తెలుసు ఏంటిది, దేశం మొత్తంలో ఉండే వస్తూత్పత్తి సేవల మొత్తమే జీడిపి. అంటే దాని ద్వారా దేశానికి వచ్చే ఆదాయం జీడిపి. జీడిపిలో కనుక ఏదైనా ప్రాంతం అభివృద్ధి చెందితే ఆ ప్రాంతం అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన దాంతో సమానం అని చెప్పి మనకు ఎకనామిక్స్ ఎక్స్పర్ట్స్ భావిస్తూ ఉంటారు. మన తెలంగాణలో ఉన్న 33 రాష్ట్రాలను కనుక మనం చూసినట్టయితే వరంగల్ నగరం జీడిపిలో 15వ స్థానంలో ఉంది. అంటే మనకంటే మొన్న ఏర్పడ్డ కొత్త జిల్లాలు పెద్దపల్లి, సిద్దిపేట, సిరిసిల్ల, తర్వాత కరీంనగర్, నిజామాబాద్ ఇటువంటి జిల్లాలు కూడా, సంగారెడ్డి అటువంటి జిల్లాలు కూడా జీడిపిలో మనకంటే అగ్రస్థానంలో ఉన్నాయి. తెలంగాణలో మనకు వరంగల్ 15వ స్థానంలో ఉంది జీడిపి. ఇది మనకు తెలంగాణ సోషల్ డెవలప్మెంట్ రిపోర్టు, తెలంగాణ ప్రభుత్వం ప్రచురించిన తెలంగాణ సోషల్ ఎకనామిక్ అవుట్లుకే ఈ విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వరంగల్ అభివృద్ధి ముందుకు పోయిందా, వెనుకబడ్డదా? విచిత్రం ఏంటంటే ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు హైదరాబాద్ తర్వాత వరంగల్ అన్న తెలంగాణలో, మరి ఆంధ్రాలో ఉన్న మిగిలిన నగరాలతో కంపేర్ చేస్తే తెలంగాణ విషయానికి వస్తే సరే హైదరాబాద్ తర్వాత వరంగల్ పెద్ద నగరం అనుకునే అవకాశం ఉండేది. కానీ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పడిన తర్వాత పరిస్థితి మారిపోయింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత సిద్దిపేట, కరీంనగర్, నిజామాబాద్, సరే వాళ్ళ నాయకుల కృషి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఇటువంటి జిల్లాలు వరంగల్ను దాటి ముందుకు వచ్చేసినాయి. ఆ పరిస్థితి ఈ 6 ఏళ్ల కాలం లోపలనే మనకు ఇది దాపురించింది. మనం ఇప్పుడున్న పరిస్థితి కనుక చూసినట్టయితే ఇప్పుడు ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా సిద్దిపేట, కరీంనగర్, నిజామాబాదు, సంగారెడ్డి ఇటువంటి జిల్లాలు ముందు స్థానంలో ఉండి మన వరంగల్ జీడిపిలో 15వ స్థానంలో ఉంది అంటేనే దానికంటే మరి వరంగల్ ఎంత వెనుకబడుతుందనడానికి ఇంతకంటే చెప్పడానికి పెద్ద దృష్టాంతం అంటూ ఏం లేదు. మరి జనరల్గా మనం ఏమనుకుంటాం, వరంగల్ నగరానికి అభివృద్ధి విషయంలో కనుక మనం ఆలోచిస్తే మరి మిగిలిన జిల్లాలన్నీ కూడా దీని తర్వాతనే ఉంటాయి అనుకుంటాం. కానీ వాస్తవానికి ప్రభుత్వ గణాంకాలు తెలియజేస్తున్న విషయాలను బట్టి చూస్తే ఆ పరిస్థితి లేదు. వరంగల్ 15వ స్థానంలో ఉంది. అలాగే ఇంకొక మాట మనం అనుకున్నాం, ఒకటి పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఒక తలసరి ఆదాయం అనేది వ్యక్తుల తలసరి ఆదాయం కలిస్తేనే అది జాతీయ ఆదాయం అయ్యే అవకాశం ఉంది. వ్యక్తి తలసరి ఆదాయమే ఇట్ ఈజ్ ఎకనామిక్ ఇండికేటర్, అది అభివృద్ధికి సూచిక. కానీ తలసరి ఆదాయం విషయంకి వస్తే వరంగల్ ఇంత ఘోరమైన పరిస్థితులు ఉంది అని అంటే 33 జిల్లాల్లో వరంగల్ స్థానం 27వ స్థానంలో ఉంది. సార్, మరి 33 జిల్లాలు అన్న తర్వాత వరంగల్ ఇప్పుడు రాష్ట్రము జిల్లాలను డీలిమిటేషన్ తోటి పెంచిన తర్వాత వరంగల్కు ఏమైనా అభివృద్ధిలో గ్రోత్ పెరిగిందా, లేకపోతే దీన్ని నష్టం చేసిందా? అసలు డీలిమిటేషన్ ఉపయోగపడ్డదా? వాస్తవంగా చెప్పాలంటే మీరు చాలా కరెక్ట్ క్వశ్చన్ వేసిండ్రు. నిజానికి వరంగల్ నగరం మాత్రం, ఉమ్మడి వరంగల్ జిల్లా మాత్రం నష్టపోయింది టోటల్గా. ఎందుకు అని అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా ఏర్పడ్డప్పుడు దాని జియోగ్రాఫికల్ కండిషన్ ఎట్లుండే అంటే ఇదే నగరంలో
ఇదే ఉమ్మడి జిల్లాలో ఇటు విద్య ఉండేది, అటవీ పర్యాటక ప్రాంతాలు ఉండేది, అడవులు ఉండేది, మైనింగ్ ఏరియాస్ ఉండేది, వ్యవసాయ అభివృద్ధి చెందిన ప్రాంతాలు కూడా అన్నీ కలిపి ఒక సమతుల స్థితి ఉన్న ఒక ఉమ్మడి వరంగల్ జిల్లా ఉండేది. ఎప్పుడైతే ఈ జిల్లాల పునరుద్ధరణ జరిగి వరంగల్ జిల్లా 6 ముక్కలుగా విడిపోయిన తర్వాత దానికి దాదాపు ఎక్కడ ఏ రంగానికి ఆ రంగం తిరిగి అభివృద్ధి చెందాల్సిన అవసరం వచ్చే పరిస్థితి మనకు దాపురించింది. ఉదాహరణ కనుక మనం చూస్తే మనకు అటవీ ప్రాంతం మొత్తం మహబాద్కి, తర్వాత భూపాలపల్లి జిల్లాకి వెళ్ళిపోయింది. పర్యాటక ప్రాంతాలు భూపాలపల్లికి వెళ్ళిపోయినాయి. విద్య వరంగల్ నగరంలో ఉండిపోయింది. వ్యవసాయం వరంగల్ రూరల్ జిల్లాకి వెళ్ళిపోయింది. అంటే ఇట్లా అభివృద్ధిని శాసించే ఒక్కొక్క వనరు ఒక్కొక్క ముక్కగా మిగిలిన జిల్లాల్లోకి వెళ్ళిపోవడంతో వరంగల్ నగరం, వరంగల్ జిల్లా తన సమతుల స్థితిని కోల్పోయి అభివృద్ధికి పూర్తిగా దాదాపు ఒక 30-40 ఏళ్ళు వెనకబడే పరిస్థితి మనకి జిల్లాల పునరుద్ధరణ వల్ల దాపురించిందనే మేము భావిస్తున్నాం. సార్, ఇప్పుడు వరంగల్ విద్యకు కేంద్రం అని అంటున్నారు కదా, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో విద్యలో ఏ స్థానంలో ఉంది వరంగల్ జిల్లా? అసలు జనరల్గా మనం ఉపన్యాసాలలో, సమావేశాలలో మనం కొన్ని విషయాలు చెప్పుకుంటూ ఉంటాం. వరంగల్ ఉద్యమాల పోరుగడ్డ, తర్వాత చైతన్యానికి చిహ్నం, ఇది ఉద్యమాల పురిటిగడ్డ అని, లేకపోతే వరంగల్ పెద్ద విద్యా కేంద్రం అని. కానీ వాస్తవంగా ఒక విషయం కనుక మనం లోతుగా క్షుణ్ణంగా పరిశీలించి చూస్తే ఒక విషయం మనకు చాలా స్పష్టంగా అవగాహన అవుతుంది. ఏది విద్యా కేంద్రం కాదు? తెలంగాణలో ఏ జిల్లా విద్యా కేంద్రం కాదు, ఏ ఉమ్మడి జిల్లా విద్యా కేంద్రం కాదు. కరీంనగర్లో శాతవాహన యూనివర్సిటీ లేదా? కరీంనగర్లో ఇంజనీరింగ్ కాలేజ్ లేదా? కరీంనగర్లో మెడికల్ కాలేజ్ లేదా? ఎక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ లేదు, ఎక్కడ మెడికల్ కాలేజ్ లేదు, ఎక్కడ యూనివర్సిటీ లేదు. అంటే మరి ఇలా వరంగల్ ప్రత్యేకత ఏముంది విద్యా కేంద్రానికి? వరంగల్లో ఏమేమి ఉన్నాయో మిగిలిన జిల్లాలలో కూడా అవే ఉన్నాయి. వరంగల్ ఇది పెద్ద విద్యా కేంద్రం అని చెప్పడం మాత్రం మనల్ని భ్రమరం ఉంచడం తప్ప వరంగల్ మిగిలిన జిల్లాల కంటే విద్య విషయంలో నిజంగా చెప్పాలంటే ఏ విధమైన ప్రత్యేకత లేని జిల్లా అనే చెప్పి మేము భావిస్తున్నాం. ఈ కాకతీయ యూనివర్సిటీ పరిస్థితి కానీ ఇతర యూనివర్సిటీల పరిస్థితులలో వరంగల్ ఏమైనా బెటర్గా ఉందా? మనం కాకతీయ యూనివర్సిటీ పరిస్థితి కనుక మనం చూసినట్టయితే మాత్రం కాకతీయ యూనివర్సిటీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మీకు ఇటు రూసా నిధులు రావడం లేదు, ఇటు యూజీసీ నిధులు కూడా రావడం లేదు. దాదాపుగా మనకు ఈ అధ్యాపకులు, తర్వాత అధ్యాపకేతరుల పోస్టులు కనుక మనం చూసినట్టయితే 95% పోస్టులు ఖాళీ ఉన్నాయి. అంటే దాదాపుగా ఒక 1200-1300 పోస్టులు ఉంటే 95% పోస్టులు కాకతీయ యూనివర్సిటీలో వేకెంట్ ఉన్నాయి. తర్వాత ఫెసిలిటీస్ కూడా లేవు. పరిశోధన అవకాశాలు కూడా రోజు రోజుకు యూనివర్సిటీలో క్షీణిస్తున్నాయి. అంటే ఆ విధంగా ఆలోచిస్తే మిగిలిన యూనివర్సిటీలతో పోలిస్తే కాకతీయ యూనివర్సిటీ పరిస్థితి మాత్రం చాలా దారుణంగానే ఉంది. వాస్తవానికి తెలంగాణలో అన్ని యూనివర్సిటీల్లో ఈ పరిస్థితి ఉంది, వేకెన్సీ పొజిషన్ వస్తే. కానీ వరంగల్లో మాత్రం మరి చాలా అన్ని యూనివర్సిటీల కంటే ముందు హైదరాబాద్ ఉస్మానియా తర్వాత ఏర్పడ్డ పీజీ సెంటర్ ఇది. మరి అది మిగిలిన జిల్లాల కంటే కాస్త కొద్ది గొప్ప మెరుగుండాలి కదా, కానీ ఆ పరిస్థితి మాత్రం లేదు. మిగిలిన జిల్లాలు ఎట్లున్నాయో యూనివర్సిటీ కూడా ఇటు ఉద్యోగ అవకాశాలు లేకుండా, పరిశోధన అవకాశాలు లేకుండా, మరి ఇటువంటి వసతులు లేకుండా అభివృద్ధి చెందని దశలోనే, ఇంకా వెనక్కి తిరోగమించే దశలోనే కాకతీయ యూనివర్సిటీ ఉంది. సార్, ఇప్పుడు ఈ విద్యా రంగంలో విద్యార్థులు ఎంత ఖర్చు భారం పడుతున్నది వాళ్ళపైన? అంటే ఇప్పుడు మనం విద్యా కేంద్రం ఇంతకుముందు వరంగల్ పెద్ద ప్రత్యేకం కాదని మనం అనుకున్నాం. దానికి మనకు తెలంగాణ ఎకనామిక్ సోషల్ అవుట్లుక్, తెలంగాణ సోషల్ డెవలప్మెంట్ రిపోర్ట్స్లో ఉన్న ప్రభుత్వం ప్రచురించిన గణాంకాలనే కనుక మనం పరిశీలిస్తే మనకంటే పాఠశాలల సంఖ్య కరీంనగర్లో, నిజామాబాద్లో ఎక్కువ ఉన్నది. పాఠశాలల సంఖ్యలో వరంగల్ 16వ స్థానంలో ఉంది. జూనియర్ కాలేజీల్లో 4వ స్థానంలో ఉంది. లెక్చరర్లో ఉన్న పోస్టులో 7వ స్థానంలో ఉంది. అంటే దీన్ని బట్టే మనం అవకాశం మనం తెలుసుకోవచ్చు. తర్వాత ఇంకొక విషయం, సర్వశిక్ష అభియాన్ 2018 రిపోర్టు కనుక మనం చూసినట్టయితే మిగిలిన జిల్లాలతో పోలిస్తే వరంగల్ జిల్లాలోనే డ్రాప్అవుట్స్ ఎక్కువ. అంటే నిరక్షరాస్యత కూడా వరంగల్ జిల్లాలోనే ఎక్కువ. అంటే దీన్ని బట్టి మనకు ఇటు విద్యలో కూడా వరంగల్ ఏమంత పెద్ద గణనీయంగా అభివృద్ధి సాధించలేదన్న విషయం చాలా స్పష్టమవుతుంది. తర్వాత మనం బాధపడాల్సిన విషయం ఏంటిదంటే వరంగల్ పౌరులుగా మన ఈ జిల్లాలో ఏర్పడ్డ తర్వాత మనం చూస్తున్నప్పుడే ఇటు సిద్దిపేట, గజ్వేలు, కరీంనగర్, సిరిసిల్ల ఇటువంటి జిల్లాలు, నిజామాబాద్ అటువంటి జిల్లాలు చాలా శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. మరి హైదరాబాద్ తర్వాత వరంగల్ సెకండ్ ప్లేస్లో ఉండదనడానికి ఏమాత్రం ఆస్కారం లేదు. భవిష్యత్తులో వరంగల్ పేరు కూడా మిగిలే అవకాశం లేదు. వరంగల్ తన ప్రాధాన్యాన్ని పూర్తిగా కోల్పోయే అవకాశం, ఆ స్థానాన్ని సిద్దిపేట, కరీంనగర్ ఇటువంటి జిల్లాలు ఆక్రమించే అవకాశం చాలా స్పష్టంగా మనకు కనబడుతూ ఉంది. పాఠశాలల పరిస్థితి సార్? పాఠశాలల పరిస్థితి మనం ఇంతకుముందు అనుకున్నాం కదా, పాఠశాలల పరిస్థితి చూస్తే మాత్రం మనం 16వ ప్లేస్లో ఉన్నాం. జీడిపిలో 15వ ప్లేస్లో ఉన్నట్టే వరంగల్లో పాఠశాలల సంఖ్య చాలా తక్కువ.
పాఠశాలల సంఖ్యలో చూస్తే మనం కరీంనగర్లో ఎక్కువ ఉంది, నిజామాబాద్లో కూడా పాఠశాలల సంఖ్య ఎక్కువ ఉంది. మనకు డ్రాప్అవుట్స్ ఇంత ఉంది మనం అనుకున్నాం, డ్రాప్అవుట్ సంఖ్య వరంగల్లోనే ఎక్కువ ఉందని చెప్పి. అంటే పాఠశాలల వసతుల విషయంలో చూసినా కూడా, తర్వాత ఉద్యోగ అవకాశాల టీచర్ పోస్టుల వేకెన్సీ కూడా వరంగల్ జిల్లాలో చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే వరంగల్ ఉమ్మడి జిల్లా ఇదివరకు ఉన్న మిగిలిన జిల్లాల కంటే పెద్దది. ఇప్పుడు ప్రభుత్వ నియామకాలు ఉమ్మడి జిల్లా పరంగా జరుగుతున్నాయి కాబట్టి ఈ విషయంలో మనం ఉమ్మడి జిల్లా పరంగా ఆలోచిస్తే మాత్రం టీచర్ల పోస్టులు కూడా వరంగల్ జిల్లా ఉమ్మడి జిల్లాలోనే మిగిలిన జిల్లాలతో కంపేర్ చేస్తే వరంగల్లోనే టీచర్ల పోస్టులు కూడా చాలా ఎక్కువ ఖాళీ ఉన్నాయి. అది పరిస్థితి విద్యలో వరంగల్. గురుకులాలతోటి మన కేజీ టు పేజీ విద్య అని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని మేము విద్యలో వరంగల్ చాలా నిధులు కేటాయిస్తున్నామని కూడా చెప్తున్నారు సార్ అంటున్నారు. కానీ మనం కనుక ప్రభుత్వం ఫైనాన్షియల్ నివేదికలు కనుక మనం చూసినట్టయితే సింహభాగం మనకు చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది. ఎక్కువ లయన్ షేర్ సిద్దిపేటకు పోతున్నట్టు మనకు చాలా స్పష్టంగా అనిపిస్తున్నాయి. మన గురుకులాలు అవి ఇవి మనకు ఉన్నాయి, కానీ ఆ గురుకులాలు తర్వాత బీసీ వెల్ఫేర్ సొసైటీ, సోషల్ వెల్ఫేర్ సొసైటీలు, ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ సొసైటీలో పనిచేసే గురుకులాలలో మరి ఎక్కడ ఫెసిలిటీస్ లేవు. పిల్లలకు చలికి దుప్పట్లు లేని పరిస్థితి కూడా మనకు వరంగల్ జిల్లాలో ఉంది. అలాగే ఆహారం కూడా అంత క్వాలిటీ లేని పరిస్థితి కూడా మనకు చాలా స్పష్టంగా అనిపిస్తుంది. ప్రభుత్వ సూపర్విజన్ గురుకులాల మీద చాలా తక్కువ ఉంది కాబట్టే ఈ పరిస్థితి ఉంది. బడ్జెట్ కూడా గురుకులాలకు మాత్రం చాలా తక్కువ కేటాయిస్తున్నారు. మనకు జనరల్గా పారిశుద్ధ్యం మెయింటైన్ చేయాల్సిన వర్కర్లు కూడా ఇప్పుడు గ్రామ పంచాయతీ నుంచే తీసుకోమని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. అంటే ఇప్పుడు మన పాఠశాలల్లో గురుకులాలలో పారిశుద్ధ్యం మెయింటైన్ చేసే పరిస్థితులు కూడా మనకు లేవు. ఇది తెలంగాణ మొత్తంలో ఉన్నాయి. వరంగల్లో కనుక చూసినట్టయితే మాత్రం వరంగల్లో ఆ పరిస్థితి మనకు చాలా స్పష్టంగా గోచరిస్తున్నది. సార్ వరంగల్లో వైద్య రంగంలో పరిస్థితి ఏంది? వరంగల్ జనరల్గా చాలామంది ఏమనుకుంటారంటే వరంగల్లో ఎంజీఎం ఉంది. ఎంజీఎం అది రీజనల్ హాస్పిటల్, అంటే దాదాపు మనకు 4 జిల్లాల కోసం ఏర్పడ్డ హాస్పిటల్ అది. వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్ 4 జిల్లాల కోసం ఏర్పడ్డ ప్రాంతీయ ఆసుపత్రి మన ఎంజీఎం. 2005లో 650 పడకలున్న ఎంజీఎంని 1000 పడకల దాకా చేసి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా మార్చాం. కానీ ఎంజీఎం పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అంటే, ఒకప్పుడు మా చిన్నప్పుడు ఎంజీఎం పోతేనే బతుకుతాడు, ఎక్కడికి పోయినా బతకడు అనేది సీరియస్గా ఉన్న పేషెంట్. ఆ రోజుల్లో అటు డాక్టర్ల సర్వీస్ ఉంది, తర్వాత మంచి ఆహారం ఉంది పేషెంట్స్కి, తర్వాత పారిశుద్ధ్యం ఉంది, పరిశుభ్రత ఉంది, మంచి డైట్ ఉంది, ఇన్ని రకాలుగా 6 మంచి సేవలు ఉన్నాయి. మందులు ఫ్రీ, టెస్టులు ఫ్రీ, అటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు చూస్తే ఎంజీఎం సగం ప్రైవేటైజ్ అయిపోయింది. పారిశుద్ధ్య కార్మికులు, వీళ్ళ సెక్యూరిటీ సిబ్బంది టోటల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులే, ప్రభుత్వ నియామకాలు లేవు. పోగా మందులు కూడా బయట నుంచి తెచ్చుకోమని మనకు చెప్తున్నారు. ఈవెన్ టెస్టులకు కూడా మెడాల్ అటువంటి సంస్థలకు ఇచ్చేసి టెస్టులు కూడా అక్కడ చేసుకోమని చెప్తున్నారు. అంటే ఎంజీఎం ఉన్నప్పటికీ కూడా పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలకు ఈ మందుల భారం, తర్వాత ఈ టెస్టుల భారం చాలా అధికమవుతున్నది. దానితో అన్నిటికన్నా ముఖ్యమైన విషయం మనం ఎంజీఎంలో గమనించాల్సింది ఏంటంటే, ఎంజీఎంలో దాదాపు 25 సూపర్ స్పెషాలిటీస్ ఉన్నాయి. న్యూరాలజీ, తర్వాత మనకు కార్డియాలజీ, తర్వాత మనకు నెఫ్రాలజీ, యూరాలజీ, ఇటువంటి 25 సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో ఈ దాదాపు మేము ఒక 3-4 సంవత్సరాల నుంచి ఈ విషయం మేము చెప్పుకుంటూ వస్తున్నాం. 25 సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో ఒక్క పోస్టు మాత్రమే ఫిలప్ అయి ఉన్నది, 24 పోస్టులు ఖాళీ ఉన్నాయి వరంగల్ ఎంజీఎంలో. అంటే సూపర్ స్పెషాలిటీ పోస్టులో 25లో 24 పోస్టులు ఖాళీ ఉంటే ఏ విధంగా మరి సేవలు అందుతున్నాయని మనకు ఇక్కడే చాలా స్పష్టంగా తెలుస్తుంది. సూపర్ స్పెషాలిటీస్కి ఇవాళ రేపు ఎవరు ఎంజీఎం పోవడం లేదు, ప్రైవేట్ హాస్పిటల్ని ఆశ్రయిస్తున్నారు. ఇంకొక విషయం ఏంటిదంటే, మా మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వ పథకం కింద మనకు కేఎంసీలో ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని కట్టించడానికి ఒక నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 150 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేసింది. అంటే 150 కోట్లలో 120 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే 30 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం తన మ్యాచింగ్ గ్రాంట్ కింద ఇవ్వాలి. 120 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది, బిల్డింగ్ పూర్తయింది, అది అన్ని ఫెసిలిటీస్తోని బిల్డింగ్ తయారై ఉంది. కానీ విచిత్రం ఏంటంటే 30 కోట్లు కేటాయించడానికి రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి వేయింది. ఇంతవరకు ఆ 30 కోట్లు కేటాయించకపోవడంతో మిగిలిన వసతులు రాలేదు. పైగా డాక్టర్ల పోస్టులు ఫిలప్ చేయాల్సిన బాధ్యత, సిబ్బందిని ఫిలప్ చేయాల్సిన బాధ్యత, నియామకాల బాధ్యత టోటల్గా రాష్ట్ర ప్రభుత్వంది. ఇంతవరకు అక్కడ సిబ్బంది నియామకాలే జరగలేదు. ఆ 250 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నామాత్రంగా మిగిలిపోయింది. ఇది కేఎంసీలో ఉన్న 250 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తది. అది మనకు ప్రధానమంత్రి వైద్య యోజన, స్వాస్థ్య యోజన పథకం కింద దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద దాన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది.
ఈ మధ్యన వెంటిలేటర్స్ అని తర్వాత చాలా కోవిడ్ కాలంలో చాలా పెద్ద ఎత్తున ఎంజిఎం పరిరక్షణ కమిటీ అని కూడా ఏర్పడి ఉద్యమించిన సందర్భంలో చాలా నిధులు కేటాయించినామని కూడా జిల్లా మంత్రి గారు అన్నారు కదా సార్. వాస్తవంగా చెప్పాలనంటే మీకు ప్రత్యక్షంగా మేము చూసినాం. మీకు పీడియాట్రిక్ వార్డులో ఉన్న వెంటిలేటర్లు పీడియాట్రిక్ సమస్యలను తీర్చడానికి పిల్లలు ఏమాత్రం సరిపోవు. తర్వాత ముఖ్యంగా మరి మిగిలిన ఐసీయూలో ఉండే వెంటిలేటర్స్ కూడా అవి సరిపోని సంఖ్యలో ఉన్నాయి. ఎంజిఎంలు 1000 పడకల ఆసుపత్రి ఎంజిఎం దాదాపుగా ఒక డైలీ ఎంజిఎంకి అవుట్ పేషెంట్ రష్యే దాదాపుగా 1000-2000 మంది ఉంటారు. దాంతో ఈ సూపర్ స్పెషాలిటీ విభాగాల్ని సందర్శించే వాళ్ళు కనీసం 200 నుంచి 500 మంది ఉంటారు. ఐసీయూ ఎమర్జెన్సీ కేసులు కనీసం 100-150 మధ్యలో ఉంటాయి. వాళ్ళకి ఈ వెంటిలేటర్స్ ఏమాత్రం కూడా సరిపోయే అవకాశం లేదు. ఈ మధ్యకాలంలో కొంతమంది దాతలు వెంటిలేటర్లను ప్రొవైడ్ చేయడం జరిగింది. కానీ విచిత్రం ఏంటంటే ఎంజిఎంలో ఉన్న చాలామందికి ఈ విషయం తెలియదు. అసలు వాస్తవంగా ప్రతి హాస్పిటల్లో ఒక బయోమెడికల్ ఇంజనీర్ పోస్ట్ ఉండాలి. బయోమెడికల్ ఇంజనీర్ పోస్ట్ పని ఏంటిది అని అంటే ఎక్కడైతే వైద్య పరికరాలు డ్యామేజ్ అయ్యి రిపేర్కి వస్తాయో వాటిని ఫిక్స్ చేసి రిపేర్ చేసి తిరిగి మళ్ళీ సాధారణ స్థితికి తెచ్చే బాధ్యత బయోమెడికల్ ఇంజనీర్లది. ఎక్స్రే మెషిన్లు మూలబడ్డా దిక్కు లేదు. తర్వాత ఈ వెంటిలేటర్లు ఇస్తున్నారు. తర్వాత ఆ ఎక్స్రే మెషిన్ ప్రైవేట్ ఏజెన్సీలకే పోయింది. తర్వాత 2 ఎక్స్రే మెషిన్లు ఉన్నాయి. 2 ఎక్స్రే మెషిన్లు కూడా ఎంజిఎంలో మూలగబడ్డాయి. వాటిని రిపేర్ చేసే నాసులు లేడు. ఎందుకంటే ఎంజిఎంలో బయోమెడికల్ ఇంజనీరింగ్ పోస్టు ఖాళీ ఉంది. దాన్ని ఫిలప్ చేసేవాళ్ళు దాన్ని మంజూరైంది కానీ ఆ పోస్టు మాత్రం భర్తీ చేయబడలేదు. దాంతో ఈ సమస్య వస్తుంది. వెంటిలేటర్లు అని చెప్పి మనం అనుకుంటాం. వెంటిలేటర్లు కూడా అసలు సరిపోయే పరిస్థితులనే లేదు. ఒక్క వెంటిలేటర్లే కాదు, రకరకాల వైద్య పరికరాలు కూడా కొరత ఉంది. వాస్తవానికి ఒక ప్రభుత్వ ఆసుపత్రికి కావాల్సిన వైద్య పరికరాలు మొత్తం పర్చేజ్ చేయడానికి మనకు ప్రభుత్వ సంస్థ ఒకటి ఉంటుంది, వైద్య పరికరాల మన కొనుగోలు సంస్థ ఒకటి ఉంటుంది. అక్కడి నుంచి వచ్చే నిధులు కూడా ప్రభుత్వం నుంచి ఆ సంస్థకు పెద్ద నిధులు కేటాయించబడడం జరగడం లేదు. వాస్తవానికి ఎంజిఎం పరిస్థితి సాల్వ్ కావాలి. ప్రైవేట్ ఆసుపత్రులకు దీటుగా ఎంజిఎం డెవలప్ కావాలంటే మాత్రం ప్రతి సంవత్సరం మినిమం ఒక 500 కోట్ల రూపాయలు ఎంజిఎంకు బడ్జెట్ కేటాయించాలి. కేటాయిస్తేనే అక్కడ ఫెసిలిటీస్ మెరుగుపడే అవకాశం ఉంటుంది. తర్వాత పోస్టులను ఫిలప్ చేయాలి. ఉద్యోగాలు శాశ్వత నియామకాలు ఉండాలి తప్ప ఈ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాలతో పెద్దగా వచ్చే ఫలితం లేదు. టోటల్లీ ప్రైవేటైజేషన్ తీసేసి ఇటు మందులు కానీ టెస్టులు కానీ ప్రభుత్వ రంగంలోనే ఉంటే బాగుంటుంది. అప్పుడు మాత్రమే పేద ప్రజలకు ఎంజిఎం అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. సార్, ఎంజిఎం రీజనల్ ఆసుపత్రి అంటే ఇది ఉత్తర తెలంగాణకు ఓ పెద్ద ఆసుపత్రి. ఇప్పటికి కూడా ఆదిలాబాద్ నుంచి కరీంనగర్ వరకు కూడా వస్తున్నారు అనేది. ఇంత ఫ్లోటింగ్ ఉన్నటువంటి పరిస్థితుల్లో జిల్లా కేంద్రాలలో జిల్లా ఆసుపత్రులు ఏమైనా నిర్మించిర్రా? అంటే వాస్తవానికి ఒక వరంగల్ తప్ప అన్ని జిల్లాలలో జిల్లా ఆసుపత్రులు ఉన్నాయి. వరంగల్లో ఎందుకు లేదు అని అంటే ఎంజిఎం ఉన్నదన్న సాకుతో లేదు. కానీ వాస్తవానికి వరంగల్లో కూడా ఒక జిల్లా ఆసుపత్రి ఉండాలి. తర్వాత వరంగల్లో జనరల్గా ప్రతి మెడికల్ కాలేజీ ఒక టీచింగ్ హాస్పిటల్ అనుబంధంగా ఉంటుంది. మన కేఎంసీకి ఎంజిఎం ఉంది, వర్ధన్నపేట హాస్పిటల్ ఉంది. మరి వాస్తవానికి ఇక్కడ ఒక మెడికల్ కాలేజ్ సరిపోదు. ఇంకొక మెడికల్ కాలేజ్ కనుక పెట్టేది ఉంటే దానికి అనుబంధంగా ఇంకొక టీచింగ్ హాస్పిటల్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా కేవలం బిల్డింగ్లే అయినాయి కానీ దాంట్లో ఇంకా వైద్య సదుపాయాలు అంటే అన్ని జిల్లా కేంద్రాలంటే మనం ఇక్కడ తీసుకోవాల్సింది పాత జిల్లా కేంద్రాలు. మిగిలిన కొత్త జిల్లా కేంద్రాలలో ఎక్కడ ఇటు జూనియర్ కళాశాలలు లేవు, డిగ్రీ కాలేజీలు లేవు, వ్యవస్థాపన సౌకర్యాలు ఎవ్వీ లేవు, ఇటు ఆసుపత్రులు కూడా లేవు. ఉమ్మడి జిల్లాలలో మాత్రమే ఈ ఫెసిలిటీ ఉంది. మరి మిగిలిన కొత్త జిల్లాలలో ఎటువంటి సౌకర్యాలు లేవు. ప్రజల కన్వీనియన్స్ కోసమే పాలన సౌలభ్యం కోసం చేసినామని అంటున్నారు తప్ప ఎవైతే ప్రజలకు అందించవలసిన సేవలు అందించవలసిన సంస్థలు మాత్రం నిజానికి కొత్త జిల్లాల్లో ఏర్పాటు చేయడం జరగలేదు. పిహెచ్సిల పరిస్థితి చూసినా కూడా మీకు మా దగ్గర గణాంకాలు కూడా ఉన్నాయి. పిహెచ్సిలు కనుక మనం చూసినట్టయితే అక్కడ కూడా వరంగల్ వెనుకబడి ఉంది. చాలామందికి ఈ విషయాలు తెలియవు. చూడండి, మేము ఇది ప్రభుత్వ నుంచి తీసుకున్న స్టాటిస్టిక్సే. వరంగల్ మనకు దాదాపుగా పిహెచ్సిలు కరీంనగర్లో 345, నిజామాబాద్లో 246, కొత్తగూడెంలో 269, సిద్దిపేటలో 223, రంగారెడ్డి 262, ఖమ్మం 244 ఉండగా వరంగల్లో 93 మాత్రమే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి. ఇది ఎంతమంది తెలుసు? చాలామంది ఏమనుకుంటారంటే హైదరాబాద్ తర్వాత వరంగల్ ఇంకేమున్నది అనుకుంటారు. తర్వాత ఈ అన్ని రకాల ఆసుపత్రులు కలిపి మహబూబ్ నగర్లో 820 ఉంటే వరంగల్లో 735 మాత్రమే ఉన్నాయి. అంటే ఆసుపత్రుల సంఖ్య కూడా వరంగల్లో జిల్లా ఆసుపత్రి లేదు, రీజనల్ హాస్పిటల్ ఎంజిఎం ఉంది.
ఇంతకుముందు మౌలిక సౌకర్యాల గురించి మనం మాట్లాడుకున్నాం. డాక్టర్ల కొరత ఉంది. తర్వాత జనరల్గా వైద్య రంగంలో ఒక ప్రిన్సిపల్ ఉంటుంది, అంటే ఇన్ని బెడ్స్కి ఇంతమంది డాక్టర్స్ ఉండాలని. ఆ రేషియో చూసినా కూడా వరంగల్ 8వ స్థానంలో ఉంది. వరంగల్ ముఖ్యంగా విద్యా వైద్యం రెండింటి విషయాల్లో కనుక మనం జనరల్ వీటిని హ్యూమన్ రిసోర్స్ ఇండెక్స్ కింద చూస్తాం. మనం హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ మానవాభివృద్ధి సూచికల విషయంలో వరంగల్ని కనుక మనం చూసినట్టయితే, ముఖ్యంగా మానవాభివృద్ధి సూచికలు అంటే విద్యా వైద్యమే. ఈ రెండిట్లో తెలంగాణలో వరంగల్ 9వ స్థానంలో ఉంది. అంటే మనకంటే నిజామాబాద్, కరీంనగర్ కూడా పై స్థానాల్లో ఉన్నాయి. ఇది సెస్ నివేదిక. ఇది అంటే సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ పాలసీ వాళ్ళ రీసెర్చ్ వాళ్ళ నివేదిక ప్రకారం వరంగల్ 9వ స్థానంలో ఉంది. అంటే విద్యా వైద్యాల పరం మానవాభివృద్ధి పరంగా చూసినా కూడా వరంగల్ స్థానం వెనక్కే తప్ప ఒక జనాభా పరంగా మాత్రమే వరంగల్ 2వ స్థానంలో ఉంది. సార్ ఇక్కడ విద్యా వైద్యం తర్వాత ఇక్కడ నిరుద్యోగం, ఈ నిరుద్యోగ సమస్యల్లో వరంగల్ ఏ స్థానంలో ఉన్నది? నిరుద్యోగిత విషయంలో చూసినా కూడా వాస్తవంగా చెప్పాలంటే వరంగల్లో జనాభాకు తగ్గట్టుగానే ఇక్కడ నిరుద్యోగులు ఉన్నారు. నిరుద్యోగిత వరంగల్లో చాలా ఎక్కువే. జనరల్గా నిరుద్యోగితని మనం 2 ఇండికేటర్లతోనే కొలుస్తాం. ఒకటి లేబర్ పార్టిసిపేషన్ రేట్, రెండోది వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్. ఈ 2 రేట్లను కనుక మనం చూసినట్టయితే, ఈ 2 రేట్ల ఇండికేటర్స్ నిరుద్యోగితని కనుక మనం కొలిస్తే ఈ మిగిలిన జిల్లాల్లో నిరుద్యోగిత తక్కువ ఉంది, వరంగల్ జిల్లాలో మాత్రం నిరుద్యోగిత ఎక్కువ ఉంది. ఉదాహరణ కనుక మనం ఈ ఉద్యోగుల సంఖ్యలో చూసినా కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో కరీంనగర్లో 57% ఉంటే వరంగల్లో 40% చిల్లరే ఉన్నారు. అలాగే మీకు క్యాజువల్ లేబర్స్ కూడా కరీంనగర్లో మీకు శ్రామికుల సంఖ్య ఎక్కువ ఉంది, వరంగల్లో మీకు ఆ పోస్టులు ఆ శ్రామికులది సంఖ్య కూడా వరంగల్లో తక్కువ ఉంది. అంటే దీన్ని బట్టి మనకు 2 రకాల విషయాలు అర్థమవుతున్నాయి. ఒకటి నిరుద్యోగుల సమస్య తీవ్రంగా ఉంది, రెండోది వర్క్ పార్టిసిపేషన్ రేటు కూడా చాలా తక్కువ ఉంది. అంటే పని చేయడానికి ముందుకొచ్చే శ్రామికుల సంఖ్య కూడా వరంగల్లో మిగిలిన వాటితో కంపేర్ చేస్తే తక్కువ ఉంది. ఎందుకు? దానికి రీజన్ ఉంది. ఎందుకంటే ఎక్కడైతే పరిశ్రమలు ఉంటాయో, ఎక్కడైతే మన టూరిజం కానీ ఇతర రంగాలు సర్వీస్ సెక్టర్ డెవలప్ అవుతుందో అక్కడ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అయితే వరంగల్ పారిశ్రామికంగా ఏమాత్రం కూడా అభివృద్ధి చెందలే మనం. వరంగల్లో ఆజంజాయి మిల్ తర్వాత చెప్పుకోదగ్గ ఫ్యాక్టరీ వరంగల్లో లేదు, మ్యానుఫ్యాక్చరింగ్లో అసలే లేదు వరంగల్. అదే మీకు ఇతర జిల్లాల్లో కరీంనగర్ అటువంటి జిల్లాల్లో ఇటు అగ్రికల్చర్కి మొన్నటిదాకా ఇప్పుడు ఈవెన్ వరంగల్కి ఇప్పుడు కూడా ఇరిగేషన్ ఫెసిలిటీస్ లేవు. వ్యవసాయంలో చూసినా కూడా కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలు ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ అంటే పశ్చిమ తూర్పుగోదావరి జిల్లాలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే ఆ 2 జిల్లాలని దాటి నిజామాబాద్, కరీంనగర్ మన ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణలుగా అవతరించినాయి. అంటే అక్కడ ఇరిగేషన్ ఫెసిలిటీస్ అట్లున్నాయి, ఇండస్ట్రీస్ ఉన్నాయి. దానికి తగ్గట్టుగా వరంగల్ జిల్లా విషయానికి వస్తే అసలు పారిశ్రామికంగా ఏమాత్రం అభివృద్ధి చెందలే. అంటే జీడిపిలో కూడా తక్కువ శాతం ఉందని చెప్పేసి జీడిపికి తక్కువ. జీడిపి ఎప్పుడు పెరుగుతుంది మనకు జనరల్గా? ఇప్పుడు మన అందరి ఆదాయం కలిస్తే జీడిపి. నాకు ఉద్యోగం ఉంటే, మీకు ఉద్యోగం ఉంటే, అందరికి ఉద్యోగం ఉంటే అందరి జీడిపీలు కలిస్తే జీడిపి పెరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ మన వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ తక్కువ ఉంది, నాకు ఉద్యోగం లేదు. మనం ఇక్కడ ఉన్న 5 మందిలో 4కి ఉద్యోగం లేకపోతే జీడిపి తగ్గుతుందా పెరుగుతుందా? అంటే ఉపాధి లేదు ఇక్కడ, కాబట్టి ఆదాయం కూడా లేదు. అంటే ఉపాధి ఎప్పుడు వస్తుంది మనకి? ఇండస్ట్రీస్ డెవలప్ అయినప్పుడు మాత్రమే మనకు. జనరల్గా ఇవాళ రేపు పరిస్థితి ఏంటిది అని అంటే, జనరల్గా 3 రంగాలు అభివృద్ధికి సంబంధించినవి: ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, టర్షియరీ సెక్టర్. ప్రైమరీ సెక్టర్లో మొత్తం మనకు అగ్రికల్చర్ ఉంటుంది, సెకండరీ సెక్టర్ ఇండస్ట్రీస్, టర్షియరీ సెక్టర్ సర్వీసెస్ సెక్టర్. ఈరోజు ప్రపంచ గ్లోబలైజేషన్ మార్కెటింగ్ ఎకానమీ పరిస్థితుల్లో సేవారంగం నుంచే ఎక్కువ ఆదాయం మనకు వస్తున్నది. అంటే వ్యవసాయం తర్వాత ఒకప్పుడు వ్యవసాయ రంగం ఎక్కడ ఎక్కువ ఎన్ని ఫ్యాక్టరీలు ఉంటే అన్ని ఉద్యోగాలు దొరికేది అనుకునే పరిస్థితిని దాటి ఇప్పుడు 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో భాగంగా సేవారంగం విస్తరణ బాగా అయింది. అంటే కనీసం ఇండస్ట్రీస్ లేకున్నా సర్వీస్ సెక్టర్ ఇక్కడ బాగా డెవలప్ అయినా కూడా మీకు ఉద్యోగాలు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉండేది. కానీ ఇక్కడ వరంగల్ పరిస్థితి ఏమైపోయింది అంటే, వరంగల్లో ఇండస్ట్రీస్కి అవకాశాలు లేవా? ఉన్నాయి. మనం చూసినట్టయితే గతంలో ప్రభుత్వ ప్రపోజల్స్ కనుక మనం చూసినట్టయితే మనం ఆజంజాయి మిల్లు కనబడకుండానే పోయింది. తర్వాత మొత్తం టోటల్ ఇండస్ట్రియల్ యూనిట్స్ మిగిలిన జిల్లాలతో కంపేర్ చేసి చూస్తే మిగిలిన జిల్లాలతో కంటే మనకు శాంక్షన్ అయిన ఇండస్ట్రియల్ యూనిట్స్ వరంగల్లో తక్కువ కరీంనగర్ కంటే. మొత్తం పారిశ్రామిక పెట్టుబడుల విషయంగా ఆలోచిస్తే వరంగల్ పొజిషన్ చాలా దారుణంగా అట్టడుగునుంది. విచిత్రం ఏంటంటే మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పారిశ్రామిక పెట్టుబడులు 400 కోట్లు మాత్రమే. సార్, ఇప్పుడు వరంగల్ జిల్లాలో పట్టణంలో జీవిస్తున్నటువంటి వాళ్ళ ఆదాయాలు ఎక్కువగా ఉన్నాయా,
గ్రామీణ ప్రాంతంలో జీవిస్తున్నటువంటి ఆదాయాలు ఎక్కువ ఉన్నాయి? అండ్ జనరల్గా మనకు ఎక్కడైనా ఒక ఫినోమెనా ఉంటుంది. మనకు గ్రామీణ ప్రాంతాల కంటే నగరాలలోనే ఆదాయం ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకు అనంటే ఇప్పుడున్న పరిస్థితుల లోపల నగరాలు మాత్రమే ప్రధాన ఆర్థిక చోదక శక్తులుగా రూపొందినాయి. ఉదాహరణకు మనం చూడండి, మనం హైదరాబాద్ ఉంది, మొత్తం తెలంగాణ ఆదాయంలో వరంగల్ హైదరాబాద్ ఆదాయమే 58%. అంటే హైదరాబాద్ లేకపోతే తెలంగాణ చాలా దారుణమైన పరిస్థితులు ఉంటాయి. అంటే మొత్తం ఇన్కమ్ హైదరాబాద్ నగరం నుంచే తెలంగాణ ప్రజలకు కావాల్సిన ఇన్కమ్ అంతా హైదరాబాద్ నగరం నుంచే వస్తుంది. అంటే నగరాలు ఎంత డెవలప్ అయితే మీకు ఆదాయం అంతా పెరిగే అవకాశం ఉంది. పోతే దాని బ్యాక్గ్రౌండ్ వెనక నుంచి మాత్రం సపోర్టు గ్రామీణ ప్రాంతాలది. మొన్ననే మనం చూసినాం, లాక్డౌన్ కాలం లోపల ఇటు సేవారంగం మూలపడ్డది, పారిశ్రామిక రంగం మూలపడ్డది, కానీ ప్రజల్ని ఆదుకున్నది మాత్రం వ్యవసాయ రంగమే ఆదుకున్నది. అంటే ఆ రకంగా ఆలోచిస్తే మనకు సరే ఇప్పుడున్న పరిస్థితుల లోపల ఇది క్యాపిటలిస్ట్ ఎకానమీ, తర్వాత మార్కెటింగ్ ఎకానమీ కాబట్టి నగరాలకు ఎక్కువ అవకాశం ఉంది. ఇన్కమ్ కూడా ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల నుంచి వ్యవసాయం గిట్టుబాటు ధర లేక, తర్వాత ప్రభుత్వాలు వ్యవసాయ విధానాలు రైతులకు అనుకూలంగా లేక చాలామందికి నగరాలకు వలస వచ్చి ఏదో ఒక పని చూసుకుంటున్నారు. మైగ్రెంట్ లేబర్ సమస్య నగరాలలోనే ఎక్కువ కదా మనకు. కాబట్టి నగరాలన్నీ సంపదలను సృష్టిస్తున్నాయి, నగరాలే ఆదాయాన్ని పెంచుతున్నాయి. కాబట్టి ఈ రకంగా ఆర్థిక ఇండికేటర్ల పరంగా మనం ఆలోచిస్తే గ్రామీణ ప్రాంతాల కంటే నగరాల ఆదాయమే ఎక్కువ ఉంది. నగరాలే ఉపాధి మార్గానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. పారిశ్రామికంగా హైదరాబాద్ తర్వాత ఇది వరంగల్ కారిడార్ అని ఈ మధ్యన ప్రభుత్వం కూడా ప్రకటించింది సార్. అయితే పారిశ్రామికంగా వరంగల్ పరిస్థితి ఏమిటి? ప్రభుత్వ పరంగా దీనికి జరుగుతున్నటువంటి ప్రోత్సాహం గురించి ఏమైనా వివరిస్తారు? ఇప్పుడు సరే, చాలామంది అంగీకరించే సత్యం వరంగల్ విద్యా కేంద్రం అని చాలామంది అనుకుంటున్నప్పటికీ పారిశ్రమల్లో వరంగల్ వెనుకబడి ఉన్నదనేది మాత్రం సాధారణ ప్రజలందరికీ తెలిసిన విషయం. మనం పారిశ్రామిక వృద్ధిని ఒక క్రమానుగతంగా కనుక మనం పరిశీలిస్తే వరంగల్లో మనకు ఇండస్ట్రియల్ యూనిట్లు మిగిలిన జిల్లాల కంటే చాలా తక్కువ ఉన్నాయి, 730 ఉన్నాయి మొత్తం టోటల్గా. తర్వాత పారిశ్రామిక పెట్టుబడుల విషయానికి వస్తే వరంగల్లో మనకు 400 కోట్ల రూపాయలు మాత్రమే పారిశ్రామిక పెట్టుబడులు ఉన్నాయి. వరంగల్ పరిశ్రమలు 6,000 మంది మాత్రమే ఉపాధి పొందుతున్నారంటే వరంగల్ పరిశ్రమలు ఎంత తక్కువ సంఖ్యలో ఉన్నాయి, పారిశ్రామికంగా వరంగల్ ఎంత వెనుకబడి ఉన్నది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి మరి మనకు చాలా రోజులుగా కొన్ని ప్రతిపాదనలు మనకు వస్తున్నాయి. అది ఉదాహరణకి మనకు కాజుపేటలో కోచ్ ఫ్యాక్టరీ కావాలనేది ఒకటి. కోచ్ ఫ్యాక్టరీ మరి ఇంతవరకు అది సాకారం కాలేదు, మరి వెనక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు కోచ్ ఫ్యాక్టరీ కావాలని ఇప్పుడు ఒక చిన్న అలజడి ఇప్పుడు బయలుదేరుతున్నది. కానీ అంతకుముందే కేంద్ర ప్రభుత్వం ప్రపోజల్ను మార్చేసింది. ఇప్పుడు ఏం చెప్తున్నారు వాళ్ళు, పీరియాడికల్ ఓవరాలింగ్ యూనిట్ అనేది ఒకటి ఉంది. అంటే ఇక్కడ ఏంటిదనంటే రైలు పెట్టెల్ని తీసుకొచ్చి ఓవరాల్గా వాటిని రిపేర్ చేసేసి తీసుకుపోయే ఒక ఫ్యాక్టరీ. ఓవరాలింగ్ యూనిట్కి కనీసం వరంగల్కి ఓవరాలింగ్ యూనిట్ రావాలని చెప్పి కూడా మనం అడుగుతున్నాం. కేంద్ర ప్రభుత్వం వరంగల్కి ఓవరాల్ యూనిట్ కనుక వస్తే కనీసం మినిమం ఒక 500 మందికి, ఇంకో 500 మందికి ప్రత్యక్ష అప్రత్యక్ష ఉపాధి లభించే అవకాశం ఉంది. కానీ దాని పొజిషన్ ఏంటిది? మరి దాని పొజిషన్ ఏంటిదంటే ఓవరాలింగ్ యూనిట్కి సంబంధించి దాదాపుగా 2015 నుంచి మనకు రైల్వే ఒక 10 కోట్ల చొప్పున బడ్జెట్ కేటాయించుకుంటూ వస్తుంది. ఇప్పటికీ 3 సంవత్సరాలు అయింది. దాదాపు 30 కోట్ల రూపాయల రైల్వే బడ్జెట్ మనకు ఉంది ఓవరాలింగ్ యూనిట్ కోసం. కానీ విచిత్రం ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం భూమి కేటాయించలేదు. అది అయోధ్యాపురంలో మనకు ఆ ఎండోమెంట్ ల్యాండ్ అని చెప్పి దాన్ని ఆలస్యం చేసుకుంటూ వచ్చిండ్రు. భూమి కేటాయించకపోవడంతో ఓవరాలింగ్ యూనిట్ రాలేదు. దాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వందే బాధ్యత. మొన్న 150 ఎకరాలు కేటాయించింది, కానీ ఇంకా 9 ఎకరాలు కేటాయించవలసిన అవసరం ఉంది. ఆ 9 ఎకరాలు వస్తేనే ఓవరాలింగ్ యూనిట్ పూర్తయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకోటి, కోచ్ ఫ్యాక్టరీ విషయానికి వస్తే మరి తెలంగాణ ప్రభుత్వం కూడా మొన్న ఒక వరంగల్కు ఒక అన్యాయం చేసిందని నేను భావిస్తున్నాను. అంటే ఇప్పుడు ప్రభుత్వ రంగంలో మనకు కోచ్ ఫ్యాక్టరీ వచ్చే అవకాశం లేకపోయినప్పటికీ ప్రైవేట్ రంగంలో మేధా సర్వ అని ఒక కంపెనీ ఒకటి మెట్రో కోచెస్ నిర్మిస్తా అనేది ప్రభుత్వం ముందుకు వచ్చినప్పుడు వికారాబాద్ జిల్లాలో కొడంగల్లో ప్రభుత్వం దానికి భూమి చూపెట్టింది. మరి కాజీపేటను ఎందుకు ప్రపోజ్ చేయలేదు? కాజీపేటను ప్రపోజ్ చేస్తే కనీసం ప్రైవేట్ రంగంలోనైనా కోచ్ ఫ్యాక్టరీ వచ్చే అవకాశం మనకు ఉండేది కదా. అంటే ఆ రకంగా కూడా తెలంగాణ మనకు ఇప్పుడు ప్రభుత్వం వరంగల్కు అవకాశం ఇవ్వలేదు. కాబట్టి కోచ్ ఫ్యాక్టరీ కూడా మనకు ఈవెన్ ప్రైవేట్ రంగంలో లేకుండా పోయింది. తర్వాత ఇంకోటి, ఇప్పుడు ఇంతకుముందు మీరు అడిగినట్టుగా చాలామంది నిరుద్యోగులు ఒక దానికోసం ఎదురు చూస్తున్నారు. అది హైదరాబాద్ వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్. నిజానికి చాలా గ్రేట్ ప్రాజెక్ట్. అది కనుక పూర్తయితే మాత్రం కొన్ని వేల మందికి, లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంది. ఇండస్ట్రియల్ కారిడార్ అనేది ఒక మోడర్న్ ఫినోమెనా
ఉద్యోగాల కోసం, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టరు, సేవారంగ అభివృద్ధి కోసం ఇట్ ఈజ్ ఒక ఆధునికమైన భావన ప్రపంచంలో కారిడార్స్ అనేది. ఇప్పుడు మనకు ఆల్రెడీ గుజరాత్ ఇండస్ట్రియల్ కారిడార్ ఉంది, ముంబై అహ్మదాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్. అది అక్కడ గిఫ్ట్ సిటీ తయారవుతుంది. ఇప్పుడు ముంబై హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ వెంట బ్రహ్మాండంగా పరిశ్రమలు వస్తున్నాయి, కొన్ని లక్షల మందికి ఉపాధి. ఇప్పుడు హైదరాబాద్ వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే సెంట్రల్ గవర్నమెంట్ ప్రపోజ్ చేసినప్పుడు అది బ్లూ ప్రింట్స్ డిజైన్లలోనే ఉండిపోయింది తప్ప ఇంతవరకు అది కనీసం ప్లాన్లోకి కూడా రాలేదు. మరి హైదరాబాద్ వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్ రావాలని అంటే దానికి ముందు భూసేకరణ జరగాలి. పోతే కొందరు ఎక్స్పర్ట్స్ ఏం సూచించిందంటే, మీరు హైదరాబాద్ వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్కి లోపలికి వెళ్ళి గ్రామాలలో భూములు ఇవ్వాలంటే చాలా కష్టమవుతుంది. కాబట్టి రోడ్డు వెంట, హైవే వెంట కనుక కారిడార్ను కనుక డెవలప్ చేస్తే ఇండస్ట్రీస్ డెవలప్ అయ్యే అవకాశం ఉన్నదని దానికోసం ప్రభుత్వం కూడా దాదాపు 24,650 ఎకరాల భూమిని కూడా కొంత సేకరించి పెట్టింది. కొంత హైదరాబాద్ వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్ మాత్రం ఇంతవరకు మాత్రం సాకారం కాలే. సార్, ఇప్పుడు తెలంగాణ ఉద్యమ నినాదం, ఉద్యమ కాలంలో కేసీఆర్ చాలాసార్లు చెప్పేది, తెలంగాణ యువత బొంబాయి, భీమండి పోయి బట్టల షాపులలో పనిచేస్తారు అని చెప్పి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తన ఎమ్మెల్యేలను, మంత్రులను కూడా పంపాడు. అక్కడ అది టెక్స్టైల్ మిల్, ఇక్కడ కూడా బట్ట అన్ని తయారు కావడానికి వరంగల్ ఏర్పాటు చేస్తున్నారు. దాని పరిస్థితి ఎక్కడి వరకు వచ్చింది? అది దాదాపుగా ఇది కేసీఆర్ మానస పుత్రిక. వాస్తవంగా చెప్పాలంటే కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ అనే బూచిని చూపెట్టేసి ప్రభుత్వం ఏం చెప్తుందంటే కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నది. దాదాపు మెగా టెక్స్టైల్ పార్కుకు శంకుస్థాపన జరిగి 3-4 ఏళ్ళు దాటిపోయింది. మెగా టెక్స్టైల్ పార్క్ కనుక సాకారం కావాలంటే మొదటి దశలో ఏం జరగాలి, అక్కడ మౌలిక వసతుల కల్పన జరగాలి. అంటే రోడ్లు, స్ట్రీట్ లైటింగ్, తర్వాత యూనిట్స్ పెట్టుకోవడానికి భవనాలు, అన్ని రకాల వసతుల ఏర్పాటు జరగాలి, వాటర్ సప్లై ఇవన్నీ. కానీ మౌలిక వసతుల కల్పనే ఇంతవరకు మెగా టెక్స్టైల్ పార్క్లో జరగలేదు. దాదాపు 1,200 ఎకరాల భూమి సేకరించిండ్లు, ఇంకా కొంత భూసేకరణ జరగాలి. దానికి మొదట్లోనే చాలా ఆర్భాటం చేసి మనకు దాదాపు 20-30 కంపెనీలు వచ్చేసినాయి, అక్కడ 3,000 కోట్లతో ఒప్పందాలు చేసుకుంటున్నామని చెప్పాను. కానీ ఒక్క కంపెనీ కూడా ఇంతవరకు ముందుకు రాలేదు. ఎందుకంటే మెగా టెక్స్టైల్ పార్క్లో ఇంతవరకు బేసిక్ ఎమ్యూనిటీస్ లేవు. పోగా ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వానికి వీళ్ళు ఒక 300 కోట్లు మాకు కేటాయించండి, మేము అక్కడ మౌలిక వసతుల కల్పన చేస్తామని. మరి ఆ విషయం ఇన్ని రోజులు అడగలేదు, ఇప్పుడు అడుగుతున్నారు. సరే, మొన్న మెగా టెక్స్టైల్ పార్క్ని సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని చోట్ల ప్రపోజ్ చేసింది, కానీ వరంగల్ లేదు అందులో. అంటే వరంగల్కి ఇప్పుడు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే మౌలిక వసతుల కల్పన జరగాలి. మనం కనుక పరిస్థితి కనుక చూసినట్టయితే ఇప్పట్లో మెగా టెక్స్టైల్ పార్కు వచ్చి వరంగల్ యువతకు, వరంగల్ చేనేత కార్మికులకు ఉపాధి కలుగుతుందనే ఆశ మాత్రం సుదూరంలో కనిపించడం లేదు. ప్రతి జిల్లాకు ఐటీ హబ్ అంటున్నారు. ఈ మధ్యన ఆర్భాటంగా కూడా వాటిని ఓపెనింగ్ చేస్తున్నారు, ఖమ్మంలో కూడా ఓపెన్ అయింది. అటువంటిది వరంగల్లో ఐటీ హబ్స్ దాని పరిస్థితి అంటే ఈ ఐటీ హబ్కు ముందు ఇండస్ట్రీస్ విషయంలో ఒక విషయం మనం మాట్లాడుకుందాం. వరంగల్ విషయానికి వస్తే చేనేతలకు ఫేమస్. మొదటి నుంచి ఇక్కడ ఇప్పటికీ కూడా కొత్తవాడలో డర్రీస్కి చాలా ఫేమస్. అది విదేశాలకు ఎగుమతులు అవుతున్నాయి. జైల్లో కూడా కంబళ్ళు తయారు చేసి అమ్ముతున్నారు. అంటే చేనేతలకు వరంగల్ ఫేమస్. అట్లాగే వరంగల్ ఫేమస్, ఇంటర్నేషనల్గా ఫేమస్ అయిన సెక్టర్ ఇంకోటి ఉంది, దట్ ఈజ్ లెదర్ ఇండస్ట్రీ. లెదర్ ఇండస్ట్రీ చాలా ఫేమస్ వరంగల్లో. దాదాపు మండి బజార్లో, తర్వాత దేశాయపేటలో ఒక 45-50 యూనిట్లు ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు ఆ యూనిట్లన్నీ మూతపడ్డాయి. దానికి గవర్నమెంట్ ఏం చేసింది కదా అంటే మండి బజార్లో 11 యూనిట్లు పనిచేసేది ఒకప్పుడు. ఆ యూనిట్లు కామన్ అయితే కాలుష్యం లెదర్ నుంచి చాలా ఎక్కువ ఉంటుంది, కాలుష్యం ఎక్కువ. ఒక కామన్ ఎఫ్లెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ కనుక కడితే మీకు ఈ సమస్య నివారించవచ్చు అని చెప్పి గవర్నమెంట్ ఏం చేసింది, ఒక 20 కోట్లతో కట్టే బదులు టోటల్ టానరీస్నే మూసేసింది. దాంతో కొన్ని వేల మందికి, ముఖ్యంగా దళిత ముస్లిం పిల్లలకి అసలు ఉపాధి కలగకుండా పోయింది. దాని గవర్నమెంట్ ఏం చేసింది అంటే దాదాపు మండిబార్ నుంచి సింగపూరు, మలేషియా ఇటువంటి వాటికి లెదర్ ఎక్స్పోర్ట్ అయ్యేది. అటువంటి పరిస్థితుల్లో వరంగల్ మండిబారు, దేశాయపేట యూనిట్లు ఉండేది. ఆ ప్లేస్లో తర్వాత రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఒక ప్రపోజల్ ఏం తీసుకొచ్చిండంటే స్టేషన్ గన్పూర్లో ఒక లెదర్ పార్క్ పెడతాం 200 ఎకరాల్లో అని చెప్పి ఎకరాల భూసేకరణ కూడా జరిగిన తర్వాత సరిగా మన ప్రభుత్వం వచ్చింది, గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా ఒక ప్రపోజల్ ఏం పెట్టిండంటే 250 ఎకరాలతోని లెదర్ ఉత్పత్తి సముదాయమే పెడతాం టోటల్ ఇంటర్నేషనల్ లెవెల్లో అంతర్జాతీయ ప్రమాణాలతోనే అన్నాడు. కానీ ఇంతవరకు అసలు అది దాని ఊసు కూడా లేదు. మొన్న ఇంకొకటి వచ్చింది. ఇది యాక్చువల్గా అంతకుముందు కూడా మనకు వరంగల్కి కలెక్టర్కు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది గవర్నమెంట్, ఎప్పుడు 2014లో.
మీ దగ్గర ఇండస్ట్రియల్ పార్క్స్ ఏర్పాటు చేస్తాం, వాటిని డెవలప్ చేస్తాం, భూసేకరణ చేయండి అంటే అప్పటి కలెక్టర్ 12,000 ఎకరాల భూమి కూడా సేకరించి పెట్టండి, 12,536 ఎకరాలు. కానీ పారిశ్రామిక వాడలో ఊసే లేదు అసలు. దాని గురించే జనం మర్చిపోయింది, ఇటు ప్రభుత్వం కూడా మర్చిపోయింది. అంటే ఇటు ఆ లెదరు మనకు అమలు కాలేదు, లెదరు వస్తుత్పత్తి సముదాయం రాలేదు. పోగా తర్వాత మనకు ఈ ఇంతకుముందు మనం అనుకున్న ఇండస్ట్రీస్ కూడా అసలు మన సాకారం కాలేదు. అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది, వరంగల్లో పారిశ్రామికకి అవకాశం ఉంది. వరంగల్లో చాలా ఖనిజ వనరులు ఉన్నాయి సార్. అంటే ఈ మన వరంగల్లో ఏ పరిశ్రమలకు పెట్టడానికి ఉన్నటువంటి వనరులు ఏంటి అసలు? ఏ పరిశ్రమ అంటే జనరల్గా మనకు వరంగల్ జియోగ్రాఫికల్ పొజిషను, వరంగల్ ఆర్థిక వ్యవస్థను కనుక మనం పరిశీలించినట్టయితే వరంగల్లో చేనేతలకు అవకాశం ఉంది. తర్వాత మనకు గ్రానైట్ పరిశ్రమ వరంగల్లో చాలా ఫేమస్. అంటే ఇప్పుడు కరీంనగర్ చాలా టాప్లో ఉంది. అయితే గ్రానైట్కి తర్వాత ముఖ్యంగా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ వరంగల్లో మనకు మిర్చి, పసుపు, మొక్కజొన్న, వరి ఈ పంటలకు చాలా ఫేమస్. అంటే వరంగల్లో మనకు స్పైసెస్ పార్క్ కూడా పెట్టే ప్రపోజల్ ఒకప్పుడు 11వ ఆర్థిక సంఘం చేసింది. ఎందుకంటే వరంగల్లో పసుపుకు 2వ స్థానంలో ఉంది, మిర్చి ప్రథమ స్థానంలో ఉంది. స్పైసెస్ పార్క్ కన్నా పెడితే మాత్రం కొన్ని వేల మందికి ఉపాధి కలిగించే అవకాశం ఉండే. కానీ ఇప్పుడు నిజామాబాద్లో పసుపు బోర్డు గురించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సరే, అది ఇంకా వాళ్ళకు కూడా కాలేదు వాస్తవంగా. పోతే ఒక స్పైసెస్ పార్క్ మాత్రం పతంజలి గ్రూప్ నిజామాబాద్లో పెడుతుంది. మరి ఆ పతంజలి గ్రూప్ అప్పుడు కవిత ఇనిషియేటివ్ అది. కానీ ఆ ఇనిషియేటివ్ తీసుకోవడానికి మన వాళ్ళు ఆ మాత్రం ముందుకు రాలేదు. కాబట్టి ఏ రకంగా చూసినా వరంగల్ అసలు ఇటు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ పెట్టే అవకాశం ఉంది. వాటిని కనుక ఫుడ్ ప్రాసెసింగ్ని కనుక ఎంకరేజ్ చేస్తే మాత్రం మనకు ఆ పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది. గ్రానైట్ పరిశ్రమ, లేదరు, చేనేత చాలా రకాల అవకాశం ఉంది ఇక్కడికున్న జియోగ్రాఫికల్ కండిషన్. పోతే కావాల్సింది ఏంటంటే ప్రజల నుంచి ఒత్తిడి, ప్రభుత్వం చిత్తశుద్ధి. సార్ ఇప్పుడు ఐటీ చాలా ఫేమస్గా ఇప్పుడు హైదరాబాద్ తర్వాత వరంగల్కు ఐటీ హబ్బు అని చెప్పి చాలా మాట్లాడుతున్నారు. ఈ ఐటీ హబ్ సంబంధించిన దాంట్లో వరంగల్లో ఉన్న పరిస్థితి ఏమిటి? దాంట్లో వరంగల్లో ఉన్న ఐటీ హబ్ పరిస్థితి ఏమిటి? అసలు న్యాయంగా ఆలోచిస్తే మాత్రం విద్యను బట్టి చూసినా, జనాభాను బట్టి చూసినా, అసలు న్యాయంగా ఆలోచిస్తే హైదరాబాద్ తర్వాత వరంగల్ ఐటీ హబ్గా డెవలప్ కావాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, గవర్నమెంట్ ఒక పాలసీ పెట్టుకున్నది. ఒకటి, హైదరాబాద్ను విశ్వనగరం చేస్తా అనేది. జనరల్గా విశ్వనగర భావన అనేది ఇప్పుడు ప్రపంచానికి సరిపడని భావన. నగరం ఎంత పెద్దగా విస్తరిస్తే అన్ని సమస్యలు వస్తాయి. మంచినీళ్ళు దొరకని పరిస్థితి వస్తే మొన్నటి వరదలు మనం చూసినాం. నగరం ఎంత విస్తరిస్తే అంత ప్రమాదం కూడా. అయితే ఈ విశ్వనగర భావననే ప్రభుత్వం అట్టిపెట్టుకొని ఎక్కడ ఏ పరిశ్రమ వచ్చినా హైదరాబాద్లో పెట్టాలన్న నిర్ణయం తీసుకోవడమే ఈ వరంగల్ అటువంటి నగరాలకు అది శరాఘాతం అవుతున్నది. ఎట్లాంటి తెలంగాణ ప్రభుత్వ విధానం ఒకటి ఉంది, 2 టైర్ 3 టైర్ సిటీస్లో ఐటీ పరిశ్రమలు పెట్టాలనేది తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక విధానం. ఆ పారిశ్రామిక విధానంలో భాగంగా అసలు చాలా ఐటీ పరిశ్రమల్ని వరంగల్కి, తర్వాత కరీంనగర్, నిజామాబాద్ తీసుకొని రావాలి. సరే, మనం వరంగల్ పరిస్థితి ఆలోచిస్తే ఏం జరుగుతుంది అంటే వరంగల్లో ఒక ఐటీ పార్క్ పెట్టింది. అది ఇప్పటిది కాదు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే, అది పొన్నా లక్ష్మయ్య మంత్రి ఉన్నప్పుడు దానికి శంకుస్థాపన జరిగింది. ఆగి 2014-15లో మన దగ్గర ఐటీ పార్క్ బిగినాయి. ఇప్పటికీ అక్కడ 2 కంపెనీలు మాత్రమే పనిచేస్తున్నాయి, సెయింట్ను మహేంద్ర టెక్. దాదాపు 500 మంది ఉద్యోగులు అక్కడ ఉండొచ్చు. కానీ వాస్తవానికి మనం కనుక ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం కనుక మనం చూసినట్టయితే వరంగల్ కంటే కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మంలో ఐటీ రంగానికి అభివృద్ధికి ప్రభుత్వం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నది. దానికి నేను వాళ్ళ గణాంకాలే నేను చూపిస్తాను. కరీంనగర్లో మనకు 50 కోట్ల రూపాయలతో ఒక పెద్ద ఐటీ టవర్ను కరీంనగర్లో నిర్మిస్తున్నారు. ఆల్రెడీ కొన్ని కంపెనీలు కూడా ఒప్పందం చేసుకున్నట్టు కూడా వార్తలు వచ్చినాయి. తర్వాత కరీంనగర్లో టీ హబ్ పెట్టడానికి కూడా కేటీఆర్ ప్రపోజ్ చేశాడు. నిజామాబాద్లో ఉన్న ఐటీ హబ్ హైదరాబాద్ తర్వాత నిజామాబాద్లో ఉన్నది చాలా పెద్దది, 65,000 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఐటీ హబ్ అది. మరి వరంగల్ ఉన్నది 15,000 ఎకరాలు కూడా లేదు వరంగల్ది. అంటే మీకు విస్తీర్ణం విషయంలో చూస్తే నిజామాబాదు, కరీంనగర్ ఎక్కువ ఉంది. పెట్టుబడి విషయంలో చూసినా కూడా ప్రభుత్వ పెట్టుబడులు ఆ రెండింటికే పోతున్నాయి. ఇక ఖమ్మంలో సైబర్ టవర్ నిర్మాణం అవుతుంది హైదరాబాద్ తరహాలో. మరి వరంగల్లో ఇంతవరకు 2 కంపెనీలు వచ్చినాయి. దాని పక్కన డంపింగ్ యార్డ్ ఉన్నది. మొత్తం టోటల్గా రకరకాల కాలుష్యం క్రియేట్ చేసే పరిశ్రమలు ఉన్నాయి. ఈ పరిశ్రమలు ఉన్న తర్వాత ఎవరు వస్తారు వరంగల్కి ఐటీ కంపెనీలు పెట్టడానికి? ప్రభుత్వము ఇటు ఐటీ కంపెనీలు మీరు వరంగల్కి వెళ్ళండి, మేము అన్ని ప్రొవైడ్ చేస్తామని చెప్పి ప్రోత్సహించడం లేదు. తర్వాత ఎయిర్పోర్ట్ లేకపోవడం కూడా వరంగల్కు పెద్ద శాపం అయిపోయింది. జనరల్గా కార్పొరేట్ కంపెనీస్కి ఎయిర్పోర్ట్ ట్రాన్స్పోర్టేషన్కి చాలా ఇంపార్టెంట్.
మామ్నూరు ఎయిర్పోర్ట్ కనుక డెవలప్ చేస్తే మనకు ఐటీ ఇండస్ట్రీ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత మనకు వరంగల్లో ఐటీ రాంపూర్లో ఉన్న ఐటీ పార్క్ కనుక చూసినట్టయితే మాత్రం చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. అక్కడ ఎవడు కూడా ఐటీ కంపెనీ పెట్టాడు. సార్ ఇప్పుడు మామూలు ఎయిర్పోర్ట్కి సంబంధించి అనుమతులు రావాలంటే ఆల్రెడీ ఒక జీవికి అక్కడ ఒక విమానాశ్రయం ఉన్న తర్వాత దాని చుట్టూ 150 కిలోమీటర్ల దూరంలో దాంట్లో ఇవ్వడానికి వీలు లేదన్నారు కదా. అవును, అది ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జిఎంఆర్ కంపెనీ ఒప్పందం చేసుకునేది ప్రభుత్వంతో. అంటే మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్కు 150 కిలోమీటర్లు ఎటువంటి విమానాశ్రయాన్ని నిర్మించరాదు. కానీ ఇప్పుడు ఒప్పందంలో మార్పులు వచ్చినాయి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా విమానాశ్రయాన్ని నిర్మించడానికి ఉడాన్ పథకంలో భాగంగా ప్రపోజ్ చేస్తుంది. మనకు విచిత్రం ఏంటంటే ఇది వరంగల్ని మొదటి దశలో మన ప్రభుత్వమే ప్రపోజ్ చేయలేదు. కొత్తగూడెంను నిజామాబాద్ను ప్రపోజ్ చేసింది తప్ప వరంగల్ ప్రపోజ్ చేయలేదు. వరంగల్ ఆల్రెడీ ఎయిర్పోర్ట్ ఉంది. అంటే దీన్ని ఎయిర్పోర్ట్ అన్న మనం ఎయిర్ స్ట్రిప్ అంటాం. ఎయిర్ స్ట్రిప్ ఎయిర్పోర్ట్గా డెవలప్ కావాలి. అయితే ఇది తర్వాతి కాలం లోపల ఇది సెంట్రల్ గవర్నమెంట్ 6 విమానాశ్రయాలను డెవలప్ చేస్తా అన్నప్పుడు ఉడాన్ పథకంలో వరంగల్ని కూడా చేర్చిండ్రు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు వచ్చి మొన్న వచ్చి ఇన్స్పెక్షన్ కూడా చేసిపోయారు. పోతే ఇదివరకు దానికి దాదాపు ఒక 2000 ఎకరాల భూమి ఉండేది. ఆ భూమి కొంత అసైన్ ల్యాండ్ కింద పోయింది, కొంత ఆక్రమణలకు గురై ఇప్పుడు దాదాపు 700 ఎకరాల భూమే ఉంది. కానీ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏమడుగుతుంది, మాకు ఇంకొక 450 ఏకర్స్ కావాలంటుంది. అంటే ఇదివరకే ఆ 700 కొంత సేకరణ చేసి పెట్టిండ్రు. ఆ సేకరణ మనకు దుబ్బగుంట, నక్కలపల్లి, స్తంభంపల్లి, విలేసులలో చేసిండ్రు. కానీ అక్కడ ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎంత దారుణం అయిపోయిందంటే అటు భూసేకరణ చేసి పెట్టిండ్రు, వాళ్ళది ఎయిర్పోర్ట్ ల్యాండ్ అని డిక్లేర్ చేసిండ్రు, ఎయిర్పోర్ట్ రాలేదు, రైతులు అక్కడ పంటలు వేసుకునే పరిస్థితి లేదు. అంటే ఆ భూమి పడావ పడిపోతున్నది ఒట్టిగానే. అంటే మనం సెంట్రల్ గవర్నమెంట్ ప్రపోజల్ ఎలాగో ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంచెం చొరవ తీసుకుంటే మాత్రం వరంగల్లో ఎయిర్పోర్ట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నది. సార్ ఇప్పుడు వరంగల్లో ఫార్మా రంగం, అసలు ఫార్మా రంగం అంటే ఏమిటి, ఇది ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? జనరల్గా ఫార్మా రంగం అనేది మనకు చాలా బిగ్ ఇండస్ట్రీ. అంటే ఎక్కువ ఎంప్లాయ్మెంట్ కలిగించే అవకాశం మనకు ఫార్మాలో ఉంది. అంటే ఎట్లా ఫార్మా మనకు 2 రకాలుగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసే అవకాశం ఉంది. ఒకటి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఫార్మాకు ప్రాణం. రెండోది ఫార్మాకు ఖచ్చితంగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఉండాలి. అంటే ఈ తర్వాత మన దానికి తోడు దీనికి అనుబంధంగా ఉన్న మెడికల్ షాపులు, ఇతర రకాలైన డీలర్స్, వీళ్ళందరూ కూడా మనకు ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో భాగంగా వస్తారు. కానీ ఫార్మా సెక్టర్ వరంగల్లో డెవలప్ అయ్యే అవకాశం ఎంత మాత్రం కూడా లేదు. ఎందుకంటే అటువంటి అవకాశం వరంగల్కి లేదు. హైదరాబాద్లోనే ఇప్పుడు ఫార్మా సిటీ అనే ఒక నిమ్జి ఫార్మా సిటీ ప్రపోజల్స్ హైదరాబాద్లోనే ఉన్నాయి. రీసెర్చ్ కూడా మనకు హైదరాబాద్లోనే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వరంగల్లో పెట్టాలంటే మాత్రం కొన్ని అంతకు ఫార్మాకు సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఇమ్యూనిటీస్ క్రియేట్ చేసిన తర్వాతనే వరంగల్లో పెట్టే అవకాశం ఉంటుంది ఫార్మాకి. సార్ స్మార్ట్ సిటీ, ఈ మధ్యన స్మార్ట్ సిటీ గురించి పెద్ద ఎత్తున కూడా మేము కేంద్రం నిధులు కేటాయించాం. అసలు స్మార్ట్ సిటీ పథకంలో వరంగల్ ఎప్పుడు ఎంపికైంది? ఆ స్మార్ట్ సిటీలో భాగంగా వరంగల్ని ఎలా అభివృద్ధి చేస్తారు? అంటే ఇప్పుడు స్మార్ట్ సిటీ కాన్సెప్ట్ అనేది వాస్తవానికి కొత్తది కాదు. 2012 లోపలనే మొట్టమొదట స్మార్ట్ సిటీ ఇష్యూ తీసుకొచ్చింది ఎవరంటే అప్పటి అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ కమల్నాథ్ అప్పుడు ఏం చెప్పిండు అంటే ప్రతి రాష్ట్రానికి 2 స్మార్ట్ నగరాలు ఏర్పాటు చేస్తామన్నప్పుడు ఫోరం ఫర్ బెటర్ వరంగల్ ముందు ఇనిషియేటివ్ తీసుకొని ఎక్కడ ఈ మన నగరాన్ని కాకుండా పోతుందో అని చెప్పి ఒక సెమినార్లు, సదస్సులు, ఎడ్యుకేషన్ అవేర్నెస్ నిర్వహించేసి ఫస్ట్ రిప్రజెంటేషన్ ఈజ్ అవర్స్ ఢిల్లీలో, వరంగల్ నీడ్స్ టు బికమ్ స్మార్ట్ సిటీ అని ఒక రిపోర్ట్ తయారు చేసి మేము ఢిల్లీకి అప్పుడు పంపించినాం. కానీ తర్వాత గవర్నమెంట్ మారింది. 2016లో మనకు 2014లో మనకు బీజేపీ గవర్నమెంట్ వచ్చింది. మోడీ ప్రధానమంత్రి అయిపోయిన తర్వాత స్మార్ట్ నగర భావన ఆయన ఇంకింత ముందుకు తీసుకొని పోయి దేశం మొత్తంలో 100 నగరాలు స్మార్ట్ నగరాలను మేము ఎంకరేజ్ చేస్తాం. ఆ 100 నగరాలు స్మార్ట్ నగరాలు కనుక సెలెక్ట్ కావాలంటే ఒక కాంపిటీషన్లో పార్టిసిపేట్ కావాలి, ప్రాజెక్ట్ రిపోర్ట్స్ తయారు చేయాలన్నప్పుడు మనకు వరంగల్ కూడా స్మార్ట్ సిటీ కావడం కోసం మనకు ప్రాజెక్ట్ రిపోర్ట్స్ తయారు చేసినప్పుడు మొదటి రౌండ్లో కొన్ని లోపాల మూలంగా ఎన్నిక కాలే. రెండో రౌండ్లో ఫాస్ట్ ట్రాక్ రౌండ్ లోపల వరంగల్ నగరాన్ని స్మార్ట్ సిటీగా ఎంపిక చేసినప్పుడు వాస్తవంగా లీ అసోసియేట్స్కి ప్రాజెక్ట్ కన్సల్టెన్సీ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఈ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్కి పంపిణీలో అది అయిపోయింది. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఉన్న అంశాలని వరంగల్ నగరంలో అమలు చేయాలి. అసలు వాట్ ఈ స్మార్ట్ సిటీ అన్నది కూడా ప్రజలకు అవగాహన లేకుండా ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయడం జరిగింది. అసలు వాట్ ఈ స్మార్ట్ సిటీ అన్న విషయం లోపల చాలామందికి చాలా అనుమానాలు ఉన్నాయి. అసలు స్మార్ట్ సిటీ అంటే ఏంటిది అనేది ఫస్ట్ ప్రజలు తెలుసుకుంటేనే స్మార్ట్ సిటీతో వచ్చే ప్రయోజనాలు మనకు తెలిసే అవకాశం ఉంటుంది. స్మార్ట్ సిటీ అంటే ఏంటిది అని అంటే నగరంలో ఉన్న సివిల్ సర్వీసెస్, సిటిజన్ సర్వీసెస్, అన్ని రకాల పౌర సేవల్ని
మనకు టెక్నాలజీతో అనుసంధానం చేసి ఎఫిషియెంట్గా డెలివరీ డిస్ట్రిబ్యూషన్ చేసేదే స్మార్ట్ సిటీ. అంటే దీనికి టెక్నాలజీ బాగా యూజ్ అవుతుంది. ఉదాహరణ కనుక మనం చూసినట్టయితే ఎక్కడన్నా వాటర్ లీకేజ్ ఉన్నదనుకోండి, సెన్సార్స్ పసిగట్టేస్తాయి కమాండ్ కంట్రోల్ సెంటర్లో, ఫలానా ఎక్సైజ్ కాలనీలో వాటర్ లీకేజ్ ఉంది, ఇమీడియట్గా అక్కడి నుంచే అది ఫిక్స్ చేసే అవకాశం ఉంటుంది. ఫలానా చోట ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి, ఆ ట్రాఫిక్ కంజెషన్ నివారించాలంటే అక్కడున్న మనకు టెక్నికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటే అక్కడి నుంచి కమాండ్ కంట్రోల్ సెంటర్కి ఇన్ఫర్మేషన్ పోతుంది. అంటే రకరకాలుగా టెక్నాలజీతోని ఎఫిషియెంట్ డిస్ట్రిబ్యూషన్, ఎఫిషియెంట్ డెలివరీ ఆఫ్ సర్వీసెస్ స్మార్ట్ సిటీ. దాంతోపాటు ఎంప్లాయ్మెంట్ జనరేషన్, తర్వాత ముఖ్యంగా స్లమ్ డెవలప్మెంట్ కూడా స్మార్ట్ సిటీలో భాగం. సో ఈ వరంగల్ విషయానికి వస్తే మనకు స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్గా వరంగల్ ఎంపికైంది. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులను ఇంప్లిమెంట్ చేయడానికి స్మార్ట్ సిటీ మిషన్ గైడ్ లైన్స్ ప్రకారం గ్రేటర్ వరంగల్ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ని కంపెనీస్ యాక్ట్ కింద ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ స్మార్ట్ సిటీ ప్రాజెక్టు అమలు బాధ్యత టోటల్గా గ్రేటర్ వరంగల్ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్దే. ఈ స్మార్ట్ సిటీలో ఇప్పటి వరకు ఎన్ని పనులు పూర్తయినాయి, దాని నిధుల పరిస్థితి ఏంటి? ఇప్పుడు మనకు స్మార్ట్ సిటీ మిషన్ గైడ్ లైన్స్ ఏం చెప్పినాయంటే, మనకు ప్రతి సంవత్సరం 5 సంవత్సరాల పాటు ప్రతి స్మార్ట్ సిటీకి 100 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే 100 కోట్ల రూపాయలు దాని మ్యాచింగ్ గ్రాంట్గా స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి. అంటే వరంగల్ నగరానికి ప్రతి ఇయర్ 200 కోట్లు రావాలి. అంటే 5 సంవత్సరాలకు 1000 కోట్ల రూపాయలు రావాలి. ఇది ప్లాన్. దీంతో పాటుగా పీపీపీ మోడల్లో తర్వాత ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ని ఎంకరేజ్ చేస్తూ మిగిలిన ప్రాజెక్టులను కూడా డెవలప్ చేస్తూ టోటల్ వరంగల్ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ని 2861 కోట్లతో రూపొందించడం జరిగింది. అంటే 2861 కోట్ల విలువైన ప్రాజెక్టుల్ని ఇప్పుడు స్మార్ట్ సిటీలో కట్టాలి, వరంగల్లో నిర్మాణం చేయవలసి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు ఉన్న పరిస్థితి కనుక మనం చూసినట్టయితే జనరల్గా మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 2 సంవత్సరాలకు సరిపడా 196 కోట్లు వచ్చినాయి. కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి నయా పైసా కూడా రిలీజ్ కాలేదు ఇంతవరకు. అంటే 196 కోట్ల సరిపడా మళ్ళీ ఇంకో 196 కోట్లు స్టేట్ గవర్నమెంట్ రిలీజ్ చేయలేదు. తర్వాత అవి మొదటి 2-3 ఇయర్స్ చేయలేదు. తర్వాత కాలంలో ఏం చేసింది, మన ఒక దాదాపు 57 కోట్లు మొదటి దశలో 33 కోట్లే రిలీజ్ చేశాను. ఏది 196 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే అమౌంట్ దగ్గర పెట్టుకొని 33 కోట్లు మాత్రమే వరంగల్కు రిలీజ్ చేశాను. అంటే ఆ మిగిలిన అమౌంట్ ఏదో స్కీమ్స్కి డైవర్షన్ అయిపోయిందని అందరూ అనుకుంటున్నారు. అంటే ఈ 33 కోట్లు తర్వాత మళ్ళీ గవర్నమెంట్ ఏం చేసింది, ప్రజల ఒత్తిడితో ఇక్కడ బిల్లులు ఆగుతున్నాయి, ప్రాజెక్టులు పని అవుతలేవు అని ఇంకో 50 కోట్లు రిలీజ్ చేసింది. అంటే మొత్తం టోటల్గా 200 కోట్లు చేయాల్సిన బదులు 87 కోట్ల రూపాయలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినాయి. 87 కోట్లలో 57 కోట్ల రూపాయల విలువైన పనులు మాత్రమే మనకి ఇక్కడ జరుగుతున్నాయి. మా 57 కోట్ల విలువైన పనుల్లో మొదటి దశలో 33 కోట్ల పనులు, 33 కోట్ల పనుల్ని కూడా మేము విశ్లేషించినాం. 33 కోట్ల పనులను విశ్లేషిస్తే విచిత్రం ఏంటంటే ఆ 33 కోట్లలో 18 కోట్ల రూపాయలు లీ అసోసియేట్స్కి ప్రాజెక్టు ఫీజు కిందనే పోయింది, కన్సల్టెన్సీ ఫీజు కింద. ఇంకా డెవలప్ చేసింది ఏముంది అక్కడ? అంటే మొత్తం స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు దాదాపు 86 ప్రాజెక్టులు, 86 వర్క్స్ ఉంటే అందులో 86 వర్క్స్లో చిన్నవి పెట్టిన ముందట. ఇది రీజనల్ లైబ్రరీకి ఫర్నిచర్ ఇచ్చినాం, సెంట్రల్ లైబ్రరీకి ఫర్నిచర్ ఇచ్చినాం, ట్రాఫిక్ జంక్షన్స్ డెవలప్ చేసినాం. వాస్తవంగా స్మార్ట్ సిటీకి సంబంధించిన పనులు కావు. అంటే ఈ రకంగా ఆలోచిస్తే మనకు 200 కోట్లు, దాదాపు 250 కోట్లు, 280 కోట్లు మొత్తం స్టేట్స్ అండ్ కలిపి వచ్చినప్పటికీ కూడా అంతమందం పనులు ఇక్కడ జరగలే. పనులు మొత్తం పెండింగే ఉన్నాయి. ఇప్పుడు స్మార్ట్ సిటీ పథకంలో వరంగల్ నగరం షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. దాన్ని మళ్ళీ మేము కేంద్రంతో మాట్లాడి దీన్ని ఉంచినాం అన్నారు. దాంట్లో వాస్తవం ఏంటి? వాస్తవం ఉంది. ఎట్లా అంటే ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే వరంగల్ నగరానికి సంబంధించి మనం ఒక విషయం, దీనికంటే ముందు ఒక విషయం మనం ఏం చెప్పుకోవాల్సింది ఏంటంటే స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల్లో 86 వర్క్స్ ఉన్నాయని చెప్పుకున్నాం. మొన్న కొన్ని కొత్తవి కలిపి 92 చేశాం. ముఖ్యంగా 86ని కనుక మనం చూసుకుంటే ఒకటి మనకు కమాండ్ కంట్రోల్ సెంటర్, తర్వాత మల్టీ లెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్, 15 స్మార్ట్ రోడ్లు, రంగంపేట ఉరుసు చెరువు బ్యూటిఫికేషన్, తర్వాత మనకు కాకతీయ మ్యూజికల్ గార్డెన్ ఆధునికీకరణ, పబ్లిక్ గార్డెన్ డెవలప్మెంట్, ఇవన్నీ మనకు ఇన్ని పనులు ఉన్నాయి. మేజర్ వర్క్స్ ఇవి. దీంతో పాటుగా ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, అంటే మనకు టెక్నాలజీతో టోటల్గా నడిచే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, దాంతోపాటు మనకు ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఇవన్నీ ఈ సిస్టమ్స్ అన్నీ వరంగల్ ప్రాజెక్ట్ రిపోర్ట్లోనే డెవలప్ కావాల్సిన అవసరం ఉంది. కానీ భద్రకాళి బండ్ కూడా హృదయ పథకంతో ఏర్పాటు చేసిన కానీ ఒక 2 కోట్ల రూపాయల దాకా భద్రకాళి స్మార్ట్ సిటీ నుంచి ఖర్చు పెట్టడం జరిగింది. పోతే ఈ పనుల్లో ఈ మేజర్ వర్క్స్లో
ఇంతవరకు భద్రకాళి బండ్ ఒకటి 70-80% పూర్తయింది తప్ప ఇన్ని మేజర్ వర్క్స్లో 15 స్మార్ట్ రోడ్లు కానీ, తర్వాత మల్టీ లెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్ కానీ, తర్వాత కమాండ్ కంట్రోల్ సెంటర్ కానీ, చెరువుల బ్యూటిఫికేషన్ కానీ, ఇది ఏది కూడా ఒక్క వర్క్ కూడా జరగలేదు. ప్రాజెక్ట్ అమలు ర్యాంకింగ్ కనుక మనం చూస్తే స్మార్ట్ సిటీస్ మిషన్ వెబ్సైట్లోకి పోతే ప్రాజెక్ట్ అమలు 91 ప్లేస్లో ఉంది వరంగల్. ఇది మొత్తం దేశంలో ఉన్నాయే 100 నగరాలు అందులో అదొకటి. దాంతోపాటు ఈ మధ్య ఏం జరిగింది అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది, ఇప్పుడు మీరు అన్న ప్రశ్నకు మేము 196 కోట్లు మీకు ఇచ్చినాం. 196 కోట్ల ప్రభుత్వం ఇక్కడ మనం ఏం చేయాలి, గ్రేటర్ వరంగల్ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ 196 కోట్ల పనులు చేసి ఈ పనులు చేసినామని చెప్పి డీటెయిల్ రిపోర్ట్ ఇస్తూ యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ ఇవ్వాలి. యూటిలైజేషన్స్ ఇప్పుడు జనరల్గా ఇంజనీరింగ్ ప్రాసెస్లో అదే ఉంటుంది, యూఎల్సీ ఇవ్వాలి. యూటిలైజేషన్ సర్టిఫికేట్ అసలు ఇంతవరకు వీళ్ళు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే ఆ 196 కోట్లు అసలు ఖర్చు పెడితే కదా. ప్రాజెక్ట్ వర్క్స్ ఏం పూర్తి కాలేదు, ఒక్కటి కూడా పూర్తి కాలేదు, మేజర్ వర్క్ ఒక్కటి కూడా కాలేదు. కాబట్టి యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ ఇవ్వలేకపోయింది మన మన మున్సిపల్ మన గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ లిమిటెడ్. ఇవ్వకపోయేటప్పటికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా స్టేట్ గవర్నమెంట్కు 2 సార్లు వార్నింగ్ ఇచ్చింది. మీరు కనుక అసలు ఈ ప్రాజెక్ట్ 5 ఏళ్ల ప్రాజెక్ట్, 5 ఏళ్లలో మరి అసలు ఒక్క వర్క్ కూడా పూర్తి కాలేదు. ఇప్పటికి ఎన్ని ఏళ్ళు అయింది సార్? దాదాపు 5వ సంవత్సరం నడుస్తుంది. 2015 కదా, సరే 2016లో శాంక్షన్ అయింది. 2016 నుంచి మనం లెక్క చూసుకుంటే 4 ఏళ్ళు దాటిపోయి 5వ సంవత్సరం నడుస్తుంది. అది ఇప్పుడు 21కి ఎంటర్ అయినాం. అంటే మేలో ఇది శాంక్షన్ అయింది మనకు. అంటే మేలో వస్తే 5 ఏళ్ళు దాటిపోతుంది కదా. 5 ఏళ్ళ ప్రాజెక్ట్ పూర్తయిపోతుంది. మీరు కనుక ఈ ప్రాజెక్ట్ వర్క్స్ కనుక పూర్తి చేయకపోతే మాత్రం స్మార్ట్ సిటీని మేము రద్దు చేస్తామనేది సెంట్రల్ గవర్నమెంట్ మాత్రం అఫీషియల్గా ఒక లెటర్ రాసింది. అది మాత్రం వాస్తవమే. సార్, హృదయ్ అమృత్ పథకాల పరిస్థితి ఏంటిది? ఇప్పుడు జనరల్గా హృదయ్ స్మార్ట్ సిటీ పథకంలో కానీ హృదయ్ అమృత్ కూడా 2 సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్సే. అసలు వరంగల్కి వచ్చిన 3 స్కీమ్స్ కూడా చాలా మేజర్ స్కీమ్స్, వరంగల్ డెవలప్మెంట్ని శాసించే స్కీమ్స్. 3 కనుక ఇంప్లిమెంట్ అయితే మాత్రం ఖచ్చితంగా వరంగల్ చాలా అగ్రస్థానంలో ఉండే అవకాశం ఉంటుంది ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో కానీ, ఇటు డెవలప్మెంట్ పరంగా కానీ. కానీ మరి అది ఎవరికి చిత్తశుద్ధి లోపమో కానీ డబ్బులున్నా కూడా పనులు కాలేని పరిస్థితి ఒక వరంగల్ నగరంలోనే ఉంది. అదే మనకు కరీంనగర్కి వస్తే స్మార్ట్ సిటీ ఫండ్స్ నుంచి కరీంనగర్ బాగానే ఖర్చు పెట్టుకున్నది, వీళ్ళు మన వాళ్ళు ఖర్చు పెట్టలేదు. అది దానికి ఉదాహరణ మనం చూసినట్టయితే సీఎం ఫండ్స్ మనకు ఏం చెప్పిండు ఆయన, 300 కోట్లు ప్రతి ఇయర్ 300 కోట్లు ఇస్తా అని చెప్పాడు. 3 బడ్జెట్స్లో 900 కోట్లు పెట్టాడు. అది స్మార్ట్ సిటీకి సంబంధించిన అంశం కాదు. ఇది 900 కోట్లలో మనకు వాస్తవంగా వచ్చింది ఎంత, 110 కోట్లు మాత్రమే. అదే కరీంనగర్కు ప్రతి సంవత్సరం 100 కోట్లు ఇస్తా అని చెప్పిండు. 100 కోట్లు కరీంనగర్ నిజామాబాద్ ఖర్చు పెట్టుకున్నాయి. వీళ్ళు ఆ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన అమౌంట్ కూడా వీళ్ళు ఖర్చు పెట్టలేకపోయారు. అంటే ఒక ఉదాహరణ చెప్తాను. అంటే ఈ రకంగా మనకు ఈ పరిస్థితి ఉంది. అయితే హృదయ్లో కూడా మనకు అదే పరిస్థితి స్మార్ట్ సిటీ పథకంలో ఉన్నట్టే ఉంది. హృదయ్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది, 45 కోట్ల రూపాయలు ఇచ్చింది. హృదయ్ పథకంలో ఉన్న ప్రాజెక్టులు ఏంటి, ఒకటి మనకు భద్రకాళి బండ్, దాన్ని పూర్తిగా డెవలప్ చేయాలి. రెండోది కిలా వరంగల్ డెవలప్ చేయాలి. అక్కడ ఫసాడ్ లైటింగ్ కానీ, తర్వాత టోటల్ కోట మరమ్మతులు, కోటను మొత్తం ఒక టూరిజం అట్రాక్షన్గా తయారు చేయాలి. మూడోది ఆ పద్మాక్షి రూప్ వే ఒకటి ప్రపోజల్ ఉంది. తర్వాత జైన్ స్థలాలను డెవలప్ చేసిన చిన్న అమౌంట్ 1.5 కోటి. అంటే మీకు హృదయ పథకంలో 45 కోట్లలో మనకు కాజుపేట దర్గా ఉర్స్ డెవలప్మెంటు, తర్వాత జైన్ల స్థలాల డెవలప్మెంటు, భద్రకాళి బండ్, కిలా వరంగల్ డెవలప్మెంటు, ఇక కళ్యాణ మండపం, 1000 స్తంభాల గుడి, ఇవి హృదయ స్కీమ్లో ఉన్నాయి. ఈ హృదయ స్కీమ్లో ఉన్న వాటిల్లో మనకు అయిన పూర్తయిన ఏంటి అంటే, ఒకటి జైన్ల స్థలాలు 1.5 కోటి ఖర్చు, అది అయిపోయింది. అట్లే కాజుపేట దర్గా ఉరుసుకు సంబంధించిన కన్స్ట్రక్షన్ కూడా అయిపోయింది. ఈ 2 మాత్రమే పూర్తయినాయి. ఈ 2 కూడా చాలా చిన్నవి, అది 1.5 కోటి. అదే భద్రకాళి బండ్ మాత్రం 25 కోట్లు, 45 కోట్ల నుంచి హృదయ స్కీమ్ నుంచి 25 కోట్లు భద్రకాళి బండ్కి ఇచ్చాను. దాదాపు 15 నుంచి 20 కోట్ల మధ్యలో కిలా వరంగల్కు కేటాయించాను. అంటే ఈ 2 కూడా పూర్తి కాలేదు. స్మార్ట్ సిటీ నుంచి కూడా భద్రకాళి బండ్ కొంత ఖర్చు పెట్టిండ్రు. అది దాదాపు భద్రకాళి బండ్ మాత్రం ఒక 80% పూర్తయి ఉంది. అది ఇంకా పూర్తి కావాలి. అంటే హృదయ పథకం కూడా పూర్తి అయితేనే పూర్తయిందంటాం. హృదయ పథకంలో ఉన్న 5 ప్రాజెక్టుల్లో 2 మాత్రమే, చిన్నవి మాత్రమే పూర్తయినాయి, మిగిలినవి కాలే. ఈ అమృత విషయానికి వస్తే ఏం జరుగుతుంది, అమృత ముఖ్యంగా దేనికోసం అంటే పట్టణంలో పార్కులు, తర్వాత వాటర్ సప్లై, శానిటేషను, డ్రైనేజ్ వ్యవస్థ, వీటి కోసం అమృత్ స్కీమ్లో మనకు వరంగల్కి 545 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. దీన్ని మన వాళ్ళు ఏం చేసిండ్రు, మిషన్ భగీరథతోనే కలిపేసి టోటల్గా ఇప్పుడు ఆ లెక్క ఈ లెక్క వేరు చేస్తేనే అమృతులు ఎంత ఖర్చు పెట్టిందో మనకు తెలుస్తుంది. అది చేయడం లేదు. దానికి ఎవిడెన్స్ ఉంది, వాళ్ళు ఇచ్చిన రిపోర్టే ఉన్నది, కలిపేసిండ్రు దాన్ని. అయితే మిషన్ భగీరథలో మనకు దీన్ని కలిపి ఇప్పుడు అమృతులు 545 వాట్లలో ముఖ్యంగా మనకు పార్కులు మాత్రం ఇప్పుడు 16 పార్కులు
పనులలో ఈ అమృత్ కలిపేసాడు అంటే ఆ మిషన్ భగీరథ డబ్బులో ఇది కూడా కలిపేసాడు, మెర్జ్ చేసి కన్వర్ట్ చేశాడు. రెండిట్లో చూపిస్తున్నారా సార్? రెండిట్లో చూపెడుతున్నారు. మీకు అమృత్లో మిషన్ భగీరథ ఇది వస్తుంది, తర్వాత మిషన్ భగీరథలో అమృత్ ఫండ్స్ ఉంటాయి. అంటే ఇది నిబంధన విరుద్ధం, అది విరుద్ధమే. అది అమృత్ మనం సపరేట్గా చూపెట్టాలి అది. కానీ మిషన్ భగీరథలో కలుపుకున్నది గవర్నమెంట్. ఎందుకంటే ఇది ఒక్కటే కాదు, చాలా కేంద్ర ప్రభుత్వ పథకాలని రాష్ట్ర ప్రభుత్వాలు జనరల్ ఒక మనదే కాదు, తెలంగాణ ప్రభుత్వమే కాదు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పేర్లు మార్చి వాళ్ళు కలిపేసుకుంటారు. ఉదాహరణ మీరు చూడండి, 2 బెడ్రూమ్ హౌస్లో 5 లక్షల రూపాయలు ఒక ఇంటికి అని చెప్పి అనుకున్నారు కదా, అందులో 1.5 లక్షల సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఉంది. కానీ అది ఎప్పుడూ కూడా తెలంగాణ ప్రభుత్వం చెప్పదు, చెప్పకుండా మేమే చెప్తున్నాం అని చెప్తారు. అంటే అన్ని గవర్నమెంట్స్ అదే పని చేస్తాయి. అంటే ఇక్కడ అమృత్లో 545 కోట్లకి వేరే లెక్కలు చెప్పాలి. అంటే అమృత్ విషయమే కనుక మనం చూసినట్టయితే ఇప్పుడు అమృత్ మిషన్ భగీరథ అంతా కలిసి ఉన్నది కాబట్టి విడదీసి మనం చెప్పలేకపోయినా అమృత్ ఫండ్స్లో దాదాపుగా మనకు వాళ్ళు ఇస్తున్న లెక్కలను బట్టి మనకు 118 కోట్ల రూపాయలు మాత్రమే అమృత్ ఫండ్స్ నుంచి ఖర్చు అయినాయి. ఇప్పటికీ 4-5 ఏళ్ళు అవుతుంది. అంటే ఇంకా 400 కోట్ల రూపాయల ఖర్చు ఇంకా కావాల్సి ఉన్నది. దాని కింద దాదాపు 30 సర్వీస్ రిజర్వాయర్లు నగరంలోనే పెండింగ్ ఉన్నాయి. అంటే దాదాపు 3 ప్యాకేజీల్లో వాటర్ సప్లైలో ఒక ప్యాకేజీ కంప్లీట్ అయిపోయింది, రెండో ప్యాకేజీ సగంలో ఉంది. అంటే 5 ఏళ్లలో అమృత పరిస్థితి కూడా అదే. అంటే దీన్ని బట్టి మనం ఆలోచిస్తే వరంగల్ నగరం విషయానికి వస్తే మేజర్ పథకాలు అమృత్, హృదయ్, స్మార్ట్ సిటీ ఇవి కూడా 5 ఏళ్ళైనా ఇంతవరకు పూర్తి కాలేదు. స్మార్ట్ సిటీలో సార్ ఇది ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ డిజైన్లో సమస్య ఏర్పడి మళ్ళీ అదొక సమస్యగా మారింది అని అన్నారు. అసలు దాని వివరాలు ఏంటి సార్? అంటే డిజైన్లో అంటే ఇప్పుడు జనరల్గా మనకు స్మార్ట్ సిటీ ప్రాజెక్టుని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత గ్రేటర్ వరంగల్ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్, దాని చైర్మన్ ప్రిన్సిపల్ సెక్రటరీ, తర్వాత మేయరు, కమిషనరు, ఇతర ఉన్నతాధికారులందరూ మెంబర్లు, ప్రజలకన్నా భాగస్వామ్యమే లేదు. అయితే ఇందులో మనకు జనరల్గా ముందు సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేసిన ప్రాజెక్టులు ఉన్నాయి, అవి అమలు చేయకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే అవి అమలు చేయాలి. మీకు గవర్నమెంట్ బోర్డు కూర్చున్నప్పుడల్లా కొత్త ప్రపోజల్ తీసుకొస్తున్నాయి. మనం ఏమంటున్నామంటే పౌరులుగా మీరు స్మార్ట్ సిటీ అప్రూవ్డ్ అయిన ప్రాజెక్ట్ రిపోర్ట్ను మార్చాలంటే పౌరుల అభిప్రాయం తీసుకోండి. స్టేక్ హోల్డర్స్ పౌరులే కదా, ప్రజాప్రతినిధుల అభిప్రాయం కూడా మీరు తీసుకోండి. తీసుకోకుండా మీరు ఇష్టం వచ్చినట్టు కొత్త ప్రపోజల్ పెట్టడం కుదరదని చెప్పి స్మార్ట్ సిటీ అడ్వైజరీ ఫోరం మీటింగ్లో నేనే తీర్మానం పాస్ చేయించిన. ఎట్లా అంటే ఉదాహరణకు మీరు చూడండి డబ్బులు ఎట్లా వేస్ట్ అవుతాయనండి. మనకు ఇప్పుడు 4 గ్రాండ్ ఎంట్రన్స్లో ప్రపోజ్ చేసిండు, నగరం చుట్టూ 4 ముఖద్వారాలు. వాస్తవంగా మొదటి ఇనిషియల్ ప్రాజెక్ట్ రిపోర్ట్లో లేదు అది. నీకు అది అవసరమా? మన దగ్గర ఉన్న బేసిక్ కమ్యూనిటీ, శానిటేషన్, రోడ్లు, ఇటువంటి ఫెసిలిటీస్ అవసరమా? ఏది ముందు ఏది వెనుక అనేది ప్రాధాన్యాలు ఉండాలి కదా. గ్రాండ్ ఎంట్రన్స్లు సిటీ మొత్తం చేసినాక మీరు కట్టుకోవచ్చు మనం, అది దాన్ని ఎవరు అడగరు. అంటే ఇటువంటి ప్రపోజల్స్ తీసుకొస్తున్నారు. అట్లాగే సైకిల్ ట్రాక్ మనకు అవసరమే లేదు వాస్తవానికి. అంటే ఇటువంటి ప్రపోజల్స్తో ఏమిటంటే ఈ కొత్త ప్రపోజల్ తీసుకురావడం వల్ల పాతవి కూడా పనులు జరగడం లేదు. కాబట్టి ఇటువంటి ప్రపోజల్ తీసుకురావద్దని చెప్పి మనం అంటున్నాం.